హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు హారిక. నా పేరు జగదీష్. సో ఇవాళ వీడియో ఏంటి? బిగ్గెస్ట్ హార్వెస్ట్. బిగ్గెస్ట్ అంట. సో ఎన్ని రోజుల తర్వాత చేస్తున్నాం హార్వెస్ట్? 2 వీక్స్ మధ్యలో బాగా బిజీ అయిపోయాం మనం. అదే బబ్లీ ఫంక్షన్ అలా బిజీ అయిపోయాం. అందుకని 15 days అయింది హార్వెస్ట్ చేసి. ఈ హార్వెస్ట్ చాలా బిగ్, చాలా అంటే పచ్చిమిరకాయలు ఉన్నాయి, అద్భుతాలు కూడా చూస్తాం. ఏం అద్భుతాలు! ఎండిపోయినాయి, పండిపోయినాయి, ముదిరిపోయినాయి, రాలిపోయినాయి. అసలు పనికొస్తాయా లేవా ఏమీ తెలీదు. చాలా అంటే చాలా వెజిటబుల్స్ అయితే గార్డెన్లో ఉన్నాయండి. అండ్ ఈ వీడియో మీకు ఇప్పుడు వచ్చినా కూడా కంటిన్యూస్గా వచ్చినా కూడా మేము ఇప్పుడు ప్రీవియస్ వీడియో అప్లోడ్ చేసిన దానికి ఈ వీడియో అప్లోడ్ చేసిన దానికి మీ హార్వెస్ట్ అనేది 2 weeks పైనే గ్యాప్ వచ్చిందండి. సో గార్డెన్లో ఉన్న వెజిటబుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట అసలు ఎట్లా ఉన్నాయంటే అన్నీ పండిపోయి రాలిపోతున్నాయి. సో ఈ సీజన్లో బిగ్ హార్వెస్ట్ అయితే అన్ని వెజిటబుల్స్ అన్నీ ఒకటేసారి హార్వెస్ట్ చేసింది లేదు. ఇదే ఫస్ట్ టైము చేస్తున్నాము. హోప్ఫుల్లీ చూద్దాము. ఇప్పుడైతే హార్వెస్ట్ ఎన్ని వెజిటబుల్స్ వస్తాయి అనేది. ఇవాళ డేట్ వచ్చేసేసి August 20th అండి. అండ్ ఎక్కువ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో ఎక్కువసేపు ఇక్కడ కాకుండా హార్వెస్ట్ స్టార్ట్ చేసేసి ఏమేమి వెజిటబుల్స్ ఉన్నాయో చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. లైక్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా హార్వెస్టింగ్కి స్టార్ట్ చేసేద్దామండి. ఎక్కువ ల్యాగ్ లేకుండా ఫాస్ట్గా చేసుకోవాలి. సరే, ఓన్లీ వెజిటబుల్ మాత్రమే కటింగ్ చూద్దామండి. అసలు అది ఎలా ఉన్నాయి, ఆ కటింగ్ ఎంత వచ్చినాయి మాత్రమే చూద్దాము. అండ్ హార్వెస్ట్ చేస్తూ ముచ్చట్లు చెప్పుకుందాం. ఓకే. సో ఫస్ట్ ఏం స్టార్ట్ చేస్తున్నాం? వంకాయలు. సో వంకాయలు చూడండి చాలా పెద్దగా అయిపోయి కలర్ కూడా మారిపోయింది. ఇది యాక్చువల్గా డార్క్ పర్పుల్ కలర్లో ఉండాల్సింది. కలరే ఇంత కలర్. ఓ ఇక వంకాయ చూడండి ఎంత పొడుగు ఉందో. ఇది ఎగ్ వంకాయ అనుకుంటా. అసలు బౌల్స్ చూసారా ఎన్ని తెచ్చాము? ఈ బౌల్స్ అన్నీ నిండాలి యాక్చువల్గా. చూద్దాము. అద్భుతాలు చూస్తారు ఇప్పుడు. సో వంకాయలు ఫటాఫటా మనీ జగదీష్ కట్ చేసేస్తున్నారు. ఇగోండి ఇవన్నీ వంకాయలు. యాక్చువల్గా ఈ సీజన్ మాత్రం చాలామంది ఆల్రెడీ ఐడియా ఉంది కదండి. వెదర్ బాగాలేదు చూడు. ఈ యాక్చువల్గా అయితే ఈ వంకాయలు చాలా రావాలి ఈ టైంకి. మేము యాక్చువల్గా 2 weeks, లిటరల్లీ 2 weeks అండి, మీరు నమ్మరు. అసలు గార్డెన్లోకి వచ్చి అలా గార్డెన్ మొక్కల దగ్గరికి వచ్చి అట్లా ఒకసారి తిరిగే అంత టైం కూడా స్పెండ్ చేయలేదు. 2 weeks, జూలై లాస్ట్ 2 weeks అనమాట. చాలా పెద్దగా వచ్చినాయి ఇవి. అదో దాని వెనకాల కూడా ఒకటి ఉంది. అసలు మొక్కలు ఏంటంటే ఎంతవరకు సర్వైవ్ అవ్వగలవో అవి ఫైట్ చేస్తూ సర్వైవ్ అయినాయండి చెప్పాలంటే. అంటే అది నిజమా కాదా అనేది అసలు డౌట్ లేకుండా నిజమని ప్రూవ్ చేసింది అనమాట మాకు. అంటే వినే వాళ్ళకి కొంచెం కొత్తగానే ఉంటాయి. చాలామందికి ఏంటంటే ఒక 2 days 3 days టేక్ కేర్ చేయకపోతే అవి మొక్కలన్నీ బాగా పాడైపోతాయి కదా. సో ఈ మొక్కలు ఏంటంటే 2 weeks సర్వైవ్ అయినాయండి బాగా టేక్ కేర్ చేయకపోయినా. కాకపోతే ఏంటంటే ఒకటి ఇక్కడ ఒకటి ఉందిగా, ఇగో గట్టిగా అయిపోయింది అది. కాకపోతే ఒకటి ఏంటంటే మాకు ఇక్కడ పైప్ చూస్తున్నారు కదా, దీంట్లో ఈ లోపల పైపు ఇదైతే ఆటోమేటిక్ డ్రిప్ అండి. సో ఇదొకటి మొబైల్ నుంచి మనం లేదంటే టైం సెట్ చేసుకొని ఆన్ చేసుకోవచ్చు వాటర్ అనేది గార్డెన్కి. రెయిన్ పడుతుంది, మళ్ళీ వర్షం పడుతుంది. ఓకే, ఇప్పుడు వరకు అయితే వంకాయలు అయిపోయినాయి. ఏ బౌల్కి ఆ బౌల్ పెడదాం. ఓకే ఓకే. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిరకాయలు కట్ చేద్దాం. అసలు పచ్చిమిరపకాయలు అయితే పండిపోయినాయి, ఎండిపోయినాయి కూడా అండి. ఇదిగో యాక్చువల్లీ ఇవి మంచి గ్రీన్లో ఉన్నాయి కదా, ఇదిగో పండిపోయింది ఇది అండ్ ఎండిపోయింది కూడా. ఇవి చూడండి అసలు ఇదిగో ఎండిపోయినాయి. అమ్మో వర్షం పడిపోతుంది ఇవాళే. అసలు ఒక్క రోజు ఉంది. అయ్యో ఇది వచ్చేసింది. ఒకే ఒక్క రోజు ఉంది, కట్ చేసేద్దాము. ఇంకా అవ్వట్లేదు అని చెప్పేసి స్టార్ట్ చేసాము. వర్షం స్టార్ట్ అయిపోయిందండి. అక్కడ పచ్చిమిరకాయ పడింది కింద.
ఇవ్వండి, ఇవి చూసారా తాయి చిల్లీస్, ఇవి పండిపోయినాయి. ఇవి యాక్చువల్గా పండి ఉన్నప్పుడే బాగుంటాయి అండ్ గ్రీన్ ఇవి కూడా స్పైసీగానే ఉంటాయండి బాగానే. అండ్ ఇక్కడ 2 మొక్కలు ఉన్నాయి కదా, ఇవన్నీ చిన్న చిన్న పచ్చిమిరకాయలు, ఇవి కూడా కట్ చేసేసుకుందాము. అండ్ ఇక్కడ చూసారా ఈ పచ్చిమిరకాయలు అయితే భలే ఉన్నాయండి ఇవి. ఇగో కరెక్ట్ టైంలో టేక్ కేర్ చేయకపోవడం వల్ల మొక్కలు గ్రోత్ కూడా సరిగ్గా లేవండి ఇవి. అండ్ ఇది చూసారా లాస్ట్ ఇయర్ బ్యాక్ సైడ్ గార్డెన్లో పెట్టాము ఇవి. దాని పేరు టొబాస్కోనా ఏమో, కాకపోతే ఈ పచ్చిమిరపకాయలు ఏమేంటి అనేది ఐడియా లేదండి అసలు. మేము కొనుక్కొచ్చింది ఒక వెరైటీ అయితే ఇక్కడ వచ్చినాయి వేరే వెరైటీ మొక్కలు అనమాట. కొన్న మొక్కలు అందుకే డౌట్, ఎప్పుడు గట్టిగా అయిపోయినాయి మొక్కలు ఇవన్నీ పచ్చిమిరపకాయలు. ఇవాళ వర్షం వచ్చినా కట్ చేద్దాం. వర్షం వచ్చినా కట్ చేద్దామా? నిన్న ఈ టైంకి కరెక్ట్గా ఫుల్ వర్షం పడుతుంది, గుర్తుంది. అయ్యో అది గుర్తు కట్ చేయి. అవును, ఇవి అసలు ఎంత గట్టిగా ఉన్నాయో కట్ చేస్తుంటే కదా. కింద పడిపోయింది. ఓకే, ఇక్కడ 2 రకాలు అయిపోయినాయి. నెక్స్ట్ చూసావు ఇవి బనానా పెప్పర్స్ లాగా వ్యాక్స్ పెప్పర్స్. మొక్కలు కరెక్ట్గా లేవండి. సీజన్ యాక్చువల్గా టూ మచ్ రెయినీ సీజన్స్. అసలు ఈ సీజన్ సమ్మర్ సీజన్లో ఏ టైంలో ఎలా ఉంటుంది వెదరు, టెంపరేచర్స్ అన్నీ అసలు అన్ప్రెడిక్టబుల్ లాగా అనిపించినాయి. చాలా అంటే చాలా బ్యాడ్ అనిపించింది అనమాట ఈ సంవత్సరం. బట్ స్టిల్ ఇవి ఇలా అన్నా వచ్చినాయి అన్నీ కొంచెం హ్యాపీనెస్ అనమాట. చూసావా చిల్లీస్ ఇవి ఈ చెట్టు యాక్చువల్గా పడిపోయింది వెనక్కి, అటువైపుకి పెట్టు. వెనక్కి పెట్టాలి. కాయలు చూడండి ఎంత పొడుగున్నాయి. అయ్యో ఇరిగిపోతున్నాయి ఈసారి, బాగా పెలుసుగా ఉన్నాయి మొక్కలు అంత స్ట్రాంగ్ అనిపించలేదు. ఇక్కడ కూడా పండిపోయింది ఉంది చూడండి. గిన్నె తీసుకొస్తున్నా. యాక్చువల్లీ గిన్నె సపరేటా? ఇవిగో ఇది యాక్చువల్గా సీజన్లో మేము పచ్చిమిరపకాయలు సెకండ్ 2 times హార్వెస్ట్ లాగా చేసామండి. మిగతావన్నీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు కట్ చేసుకుంటా ఉన్నాము. అండ్ మిగతా వెజిటబుల్స్ కూడా చాలా వరకు ఇట్లా హార్వెస్ట్ వీడియోస్ క్లిప్స్ అట్లా పెట్టకుండా ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు అలా కట్ చేసి ఇవ్వడము, అవి అలా కట్ చేసేసి ఇచ్చేస్తున్నాము. సొరకాయలు అయితే అసలు నీకు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న వస్తాయని, కానీ అన్న వచ్చినాయి. అందరికీ షేర్ చేసాము వీలైనంత వరకు. అంటే ఒక్కొక్క కాయ ఒక్కొక్కరికి షేర్ చేయాలంటే చాలా కష్టం కదండి. హాఫ్ చేసి, లేదంటే పెద్దవైతే 3 pieces అట్లా చేసి అందరికీ షేర్ చేసాము చాలామందికి. అండ్ ఫ్రెండ్స్ ఎవరైతే అడిగారో వాళ్ళకందరికీ షేర్ చేసామండి. ఆకుకూరలు వాళ్ళు వద్దులే, ఏమో ఆకుకూరల కోసం అంత టైం ఉండదు. అసలు బోల్డ్ అంత గోంగూర ఉంది. ఇదంతా పచ్చిమిరకాయలు కట్ చేస్తున్నారు జగదీష్ ఇక్కడ. సో ఇక్కడంతా ఇదిగోండి గోంగూర చెట్టు చూడండి ఎంత ఉందో. ఇది యాక్చువల్గా గ్రీన్ స్టెమ్, కొంచెం రెడ్ స్టెమ్ అయితే కనుక పుల్లగా ఉంటుందండి గోంగూర. ఇదిగో ఇలా ఈ గోంగూర అయితే కనుక. అండ్ వీటికి ముళ్ళు కూడా కొంచెం తక్కువ ఉంటాయి ఈ గోంగూరకి. మేమైతే కొండ గోంగూర అంటాము మా సైడు. అండ్ ఇవి గ్రీన్గా ఉన్న వాటికి ముళ్ళు ఉంటాయండి. ఇవి కొంచెం చిరుచేదు అనిపిస్తాయి. గోంగూర అంత పుల్లగా ఉండదు అనమాట. ఇదైతే కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. చట్నీకైనా దేంట్లో పప్పులో అయినా చేదు పోవడానికి కొంచెం చిరుచేదు ఉంటుంది.
అండ్ ఈ రెడ్ గోంగూర అయితే చాలా పుల్లగా ఉంటుంది. ఇవి చూడండి, ఇగో ఆకులు చూడండి ఎలా అయిపోయినాయో వెదర్కి. ఈ సంవత్సరం పచ్చిమిరకాయ ఒకటి ఉంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్లీ అలా ఆకులు ముడుచుకుంటే అంట ఫాస్ఫరస్ ఏదో తక్కువ అయితే కనుక అదే అలా ఆకులు అలా అవుతాయంట. వాటర్ కానీ అవన్నీ చూసుకొని పెట్టుకోవాలంట. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది మెసేజెస్లో కూడా అడుగుతున్నారండి. ఈసారి చెప్పాం కదా మేము బిజీగా ఉండి కొంచెం మెసేజెస్ రిప్లై కూడా కొంచెం లేట్ అవుతుంది అనేసి. ఏంటి అంటే మాకు ఆకుల మీద కొంచెం మచ్చలాగా వచ్చేసేసి పాడైపోతున్నాయి ఆకులు, అవి సర్వైవ్ అవ్వట్లేదు, ఏం చేయాలని అడుగుతున్నారు. సో మేము కూడా వేరే వాళ్ళని అడిగితే తెలిసింది ఏంటి అంటే సీజన్లో కరెక్ట్గా అది గ్రో అయ్యే టైంలో కనుక వర్షాలు కనుక ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఎండ కన్నా కూడా. అసలు ఈ మిరపకాయ చూడండి ఎంత షైనింగ్ ఉందో అసలు. ఇది వర్షాలు ఎక్కువ ఉంటే కనుక ఆకుల మీద పడి అది ఒక వైరస్ లాగా వస్తుందంటండి. అది వైరల్ ఇది ఉంటుందంట, వైరస్. సో దాన్ని మనం ఏమి చేయలేమన్నారు కదా. అది బూడిద తెగులు అంటారు సో మనకి అలా. సో తెగులు వచ్చినట్టుగా అవుతుంది ఆకులు. అని కొన్ని బెండకాయలు కట్ చేశారు జగదీష్ ఆల్రెడీ. అండ్ ఇక్కడ చూడండి, ఇదిగో బచ్చల కూర ఎంత ఉందో చూడండి. ఇదంతా తోటకూర. ఓహో, బచ్చల కూర తీగ ఇదిగో ఈ తోటకూర కల్లుకుపోతుంది. ఇది యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఇక్కడ స్టాండ్స్ పెట్టామన్నమాట. టమాటో కేజెస్ ఉంటాయి, ఆ కేజెస్ పెడితే ఆకుకూర భలే అల్లుకుపోయింది. దానికి చాలా పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయి, స్కోప్ ఉండి అల్లుకోవడానికి. కావాలంటే ఇచ్చేద్దాం. అది ఇది బచ్చల కూర. అసలు ఆకు చూడండి ఎంత ఉందో. ఇది యాక్చువల్గా మనం ఫ్రీజ్ చేయలేదు ఈ సంవత్సరం అసలు. అవునా? మార్నింగ్ కట్ చేసేస్తాం. ఒకే ఒక్కసారి ఉండే మనం ఇప్పటి వరకు. అది బచ్చల కూర ఆకులు అసలు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి అసలు. ఇగో అమ్మో, ఇది అసలు తమలపాకుల కన్నా మనం అరచేతుల కన్నా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసి చూసావు ఈ మొక్క లాస్ట్లో అదే పడిపోయింది, ములిసిన మొక్క ఇది. ఇవి రోమా టమాటోస్ ఎంత ఎర్రగా పడినాయో. మనం ఇది అనుకున్నాం కదా చెర్రీ, ఇక్కడ చెర్రీ టమాటోస్ ఉన్నాయి కానీ ఈ రోమా టమాటోస్ అయినాయి. చెర్రీ టమాటోస్ వస్తాయి అనుకున్నాం కానీ రోమా టమాటోస్ వచ్చినాయి. ఈసారి టమాటోస్ కూడా తక్కువే అసలు, సీజన్ వల్ల అని చెప్పాలి. అండ్ కరెక్ట్ టైంలో మేము మొక్కలు ప్రూన్ చేయక టేక్ కేర్ చేయక అవి కూడా పెద్దగా అంత అవ్వలేదండి. అండ్ ఇది చూడండి తోటకూర అసలు విత్తనాలు వచ్చేసినాయి ఆల్రెడీ. ఇవే ఇంకా గార్డెన్లో పడినాయి అంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ అవన్నీ మొలిచేస్తాయి అన్నమాట స్ప్రింగ్ టైంలో. అంతా చూసారు అలా పాడైపోయింది మొక్క, చిక్కుడుగాయ మొక్క. అసలు ఇదైతే ఎంతలా అల్లాల్సిందోనండి. ఎక్కడ రిగ్రెట్ అయితే లేదు, ఎందుకంటే ఒకటి సీజన్ అయి ఉండొచ్చు కానీ బట్ మొక్కలైతే మనం ఎంత టేక్ కేర్ చేసుకోగలిగితే అంత ట్రై చేస్తున్నాయండి మొక్కలు కూడా. అంటే చెప్పేటప్పుడు వినడానికి కొంచెం ఏంటి ఇలా చెప్తున్నారు మరి టూ మచ్ కదా అనుకోవచ్చు, బట్ అదేంటంటే మేము ఫీల్ చేసామన్నమాట. అది ఇక్కడ చూడండి, అది గార్డెనింగ్ అంటే ప్యాషన్ ఉండి అది ఇష్టము ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. ఉంచేస్తున్నాను, కొంచెం ముదిరినవి కోసేస్తున్నాను. ఎండుని విత్తనాలు కూర్చేద్దాం. ఓకే, ఇంకా ఇటు సైడ్ అంతా చిక్కుడుకాయలు ఉన్నాయి. చిక్కుడుకాయలు ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఇప్పుడు ప్రస్తుతానికి మనం కట్ చేసుకునేవి మాత్రమే చూపిస్తున్నాం కాబట్టి. చెట్టు చిక్కుడు. ఓ హలో, which one you want to give? Both? Okay, thank you. For me Nila? Oh, I will not give. Okay, లోపల బబ్లీ చేసి ఉంటుంది, ఇచ్చేసి రేపు. Give it to బబ్లీ చేచి. ఇవన్నీ చెట్టు చిక్కుడుకాయలు. ఇవి కూడా ఎండిపోయినాయండి. ఇవి ఇంకో ఇక్కడ ఇక్కడ. అండ్ చిక్కుడుకాయలు విత్తనాలు ఇవి కరెక్ట్గా రెడీ అయింది. ఇది అవి ఉంచేసాయి విత్తనాలు, కొన్ని విత్తనాలు అంట. ఓకే, పక్కన నేబర్స్ వచ్చారు, ఇండియా వెళ్ళి వచ్చారు వాళ్ళు. సో స్వీట్స్ అನ್ನು కొంచెం హాట్ తీసుకొచ్చారనమాట. సో షేర్ చేయడానికి వచ్చారు, కిడ్స్ వచ్చారు చక్కగా. సో ఇదంతా హౌస్కి లెఫ్ట్ సైడ్ అండి. సో వంకాయలు
బెండకాయలు, పచ్చిమిరపకాయలు, చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం ఇటు సైడ్. అండ్ ఇక్కడ పచ్చిమిరకాయ ఉంది చూడు. పచ్చిమిరపకాయ, ఓహో ఏంటిది భలే అంత పెద్ద భలే ఉంది ఇది. ఇది బజ్జీ పచ్చిమిరపకాయ లాగా, అదే వ్యాక్స్ బనానా పెప్పర్స్ లాగా ఉంది, కానీ గ్రీన్ కలర్లో ఉంది, డార్క్ గ్రీన్ కలర్లో. ఈ వెరైటీ ఏంటో ఐడియా లేదండి. మీకు ఎవరికైనా ఐడియా ఉంటే తెలిస్తే కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ కామెంట్స్లో పెట్టేటప్పుడు ఏ మినిట్లోది మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనేది కొంచెం టైంతో పాటు పెట్టండి, సో దట్ వేరే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. మమ్మల్ని కూడా అడుగుతున్నారు ఏంటి వెరైటీ అనేసి, మాకు కూడా ఐడియా లేవండి కొన్ని. సో మీకేమన్నా ఐడియా ఉంటే కనుక టైంతో పాటు పెట్టండి. అక్కడ బ్యాక్ సైడ్ ఉన్నాయి. సో ఇవైతే చిక్కుడుకాయలు. సో మా గార్డెన్ ఎలా ఉంది ఎలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్స్లో కూడా చెప్పండి మీకు. అండ్ ఇప్పుడైతే ఒక సైడ్ హౌస్కి లెఫ్ట్ సైడ్ ఇవన్నీ కట్ చేసేసుకున్నాము. లెఫ్ట్ సైడ్ అని అయిపోయినాయి. ఇంకా మనకి ఇక్కడ పాదులు ఉన్నాయి. అసలు చూడండి, ఇది చిక్కుడుకాయ, ఇది ఆగిపోయింది యాక్చువల్గా, పైకి చుట్టుకొని ట్రై చేస్తుంది అది స్కోప్ కోసం. బట్ ఓకే, ఇంక ఈ సంవత్సరానికి అయితే ఎంత వస్తే అంతేనండి. అదేదో సినిమాలో చెప్పినట్టు ఎంత ఇస్తారేంటి అంటే ఎంత ఉంటే అంత. ఇది చూసారా, ఇక్కడ బేరే పోదండి, ఇది అసలు ఎలా అల్లుకుపోతుందో చూడండి. ఇప్పుడు ఆ తీగలన్నిటినీ కిందకి అల్లించాలి, కిందకి ఇటువైపుకి మళ్ళిస్తే కానీ ఇటు రాదు. ఇదిగో ఇక్కడ తెలుసు కదా, ఇక్కడ బీరపాదు ఉంది అండ్ పొట్లకాయలు ఉన్నాయి. సో పొట్లకాయలు కట్ చేసేసాయి. పొట్లకాయలు కట్ చేసి కింద పెడదాం. అవును, చూడండి అసలు ఎన్ని ఉన్నాయో పొట్లకాయలు. ఇదిగోండి, సో పొట్లకాయలు అయితే ఇంకా పిందెలు పడుతున్నాయి, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈసారి ఫ్రెష్ వెజిటబుల్స్ వస్తున్నాయి, కానీ వీటిల్లో కూడా కొన్ని ముదిరిపోయి ఉన్నాయండి పొట్లకాయలు. లేట్ అయింది కోయడానికి. సో ఇక్కడ పిందె ఉంది చూడండి, పిందెలు ఇంకా లోపల కూడా పిందెలు ఉన్నాయి. అండ్ ఇది చూసారా పైన ఎలా సెటిల్ అయిపోయిందో అక్కడ, ఇవన్నీ పిందెలు. చాలానే పడుతున్నాయి పిందెలు అయితే. ఇక అన్నీ కట్ చేసేవా, పొట్లకాయలు అన్నీ కట్ చేసేస్తాయి, ఇంకా ఎక్కువ మిగల్చకుండా వస్తాయి నాకు తెలియదు. ఇంకా పొట్లకాయలు ఈసారి ఫ్రీజ్ చేయట్లేదండి మేము. లాస్ట్ ఇయర్ ఫ్రీజ్ చేసినప్పుడు ఎక్కువ సేల్ అవ్వలేదు, అంటే ఉండే టైం ఉండట్లేదు అనమాట. ఎక్కువ టమాటోస్ కానీ బెండకాయలు, సొరకాయ ఫ్రీజ్ చేయలేదు, కానీ లాస్ట్ ఇయర్ బెండకాయలు, పైన పొడుగు ఉన్న వెజిటబుల్సే. ఎలా వస్తుంది అలా, అయ్యో ఎలా వస్తుంది. దేనిది ఎన్ని వంకరలు ఉందో. ఈ పొట్లకాయలు మాత్రం ఎవరైనా కట్ చేసినప్పుడు స్టీల్ బౌల్స్లో కానీ మామూలు బౌల్స్లో అయినా సరే పెట్టుకోవద్దండి. ఎందుకు అంటే ఆ గమ్ ఏదైతే ఉంటుందో ఆ సొన అది పడి అసలు బౌల్స్లో మరకలు పోవండి. అవి కొంచెం సేపు అట్లా కింద ఇలా వదిలేసారనుకోండి, ఆ సొన అంతా పోతే కానీ మనకి బాగుంటుంది అది. సో ఇప్పుడైతే పొట్లకాయలు అయిపోయి నీకు ఇవి కూడా కట్ చేయపోయామా. ఇది బాగానే ఉందిలే, అది బాగానే ఉంది, కానీ వెనకది ఎప్పుడో వచ్చినట్టుంది. ఇది గిడసబారినట్టు అయినట్టుంది, అదేంది అది. సో ఇవన్నీ పొట్లకాయలు అయితే ఇంతవరకు అయిపోయినాయి. పిందెలు కూడా ఇంకా ఉన్నాయండి ప్రస్తుతానికి. ఇది పొట్లకాయ. సో సొరపాదు ఇటువైపు అల్లి పిందెలు పడ్డాయి చూసావా, అయ్యో పిందెలు వేసింది చూడు అక్కడ. సొరకాయ అదిగో వైట్ కదా, అదిగో బెండకాయ చూసారా అక్కడ. మనం ఒక్క రోజు కనుక మనం దీంట్లోకి వెళ్ళకపోతే అవును ముదిరిపోతాయి. మీకు ఒక కాయ చూపిస్తాను చూడండి. కాయ అంట, ఇదిగో ఈ కాయ చూడు ఎంత అయింది. మొక్క జాగ్రత్త. ఓహో
విత్తనాలు ఉంచుతున్నావు ఇప్పుడు అది ఏంటి అసలు అంతలా అయింది అది ఇవన్నీ బెండకాయలు సో ఇక్కడ బెండకాయలు వేసాం కదండి బీరకాయ వీటి పక్కన అసలు కింద ఈ మొక్కలు తీసేయమంటే జగదీష్ తీసేయలేదు ఇవి తీసుంటే కనుక ఈ బాక్స్ వుడ్ ప్లాంట్స్ ఎంత హెల్ప్ అయ్యేదో లోపలికి వెళ్ళి చక్కగా యాక్సెస్ ఉండేది వెళ్ళడానికి అండ్ అక్కడ కూడా ఎక్కడ ఫ్రీ స్పేస్ ఉంటే అక్కడ బెండ మొక్కలు పెట్టాము కాకపోతే ఇప్పుడు అవి పెరిగిన తర్వాత వెళ్ళి కొయ్యడానికి మాత్రం స్పేస్ లేదు ఇవి లో మెయింటెనెన్స్ మొక్కలని పెట్టుకున్నారు పెట్టుకునే వాళ్ళు పెట్టుకుంటారు సో మాకు ఇది వేస్ట్ అనిపిస్తుంది జగదీష్ ఏమో ఒప్పుకోవట్లేదు లాస్ట్ ఇయర్ ఒక మొక్క చచ్చిపోయింది కాబట్టి ఇక్కడ స్పేస్ వచ్చి చక్కగా ఈ మొక్కలన్నీ వేసేసాము నువ్వు ఏదో చేసావు నేను చేశానా నేను మొక్కల్ని చంపే రకం కాదు అసలు నిజంగా దానివల్ల ఉపయోగం లేదనుకొని దేవుడే దాన్ని ఏదో తీయించేలాగా చేసేసాడు అండ్ ఇక్కడ లాంగ్ బీన్స్ వచ్చినాయి చూసావా అసలు అది లాంగ్ బీన్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి పడిందో మనకు తెలియదు కానీ కాయలు కూడా వచ్చినాయి ఇగో ఇవి ఎక్కడ లాంగ్ బీన్స్ది ఒక తీగ అల్లుకుంటా వచ్చిందండి ఇది కాయ ఇదిగో దీనికి ఇది ఎంతవరకు సర్వైవ్ అయ్యిద్ది అనుకున్నాం కానీ అసలు చిన్నగా చూసినప్పుడు కాకపోతే అది పెద్దగా అయ్యే వరకు అసలు అది వచ్చిందని కూడా తెలియదు సడన్గా చూసాము అది సో ఇవన్నీ బెండ మొక్కలు అవును బెండకాయలు బౌల్ ఉండాలి కదా తీసావుగా నువ్వే ఏది ఇక్కడ ఇప్పుడు తెచ్చావుగా ఇక్కడ ఉందిలే సో ఇదంతా పొట్లకాయ తర్వాత బీరకాయ అండి ఇదంతా ఈ తీగంతా ఇంకా బీరకాయ ఇప్పుడిప్పుడే పూత బాగా పడుతుంది వెనక బ్యాక్ యార్డ్లో ఉన్న బీర మొక్కకైతే బోలెడన్ని కాయలు పడ్డాయి అది కూడా చూపిస్తాము లాస్ట్ టైం ఆల్రెడీ ఒక పెద్ద బీరకాయ హార్వెస్ట్ చేసేసాము ఇప్పుడు ఏమన్నా ఉన్నాయేమో చూడాలి ఇంకా హార్వెస్టింగ్కి అండ్ ఇక్కడ చూడండి ఇదిగో సొరకాయ కట్ చేద్దామా అన్నీ కట్ చేయవా అసలు ముదిరిపోయినాయి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో చూడండి అసలు సొరకాయలు ముదరలేదులే కానీ చాలా పెద్దగా ఉంది అమ్మో అసలు ఎంత ఉందో చూడండి పట్టుకో నువ్వే పట్టుకో అది చూడండి ఎంత ఉందో ఇది కూడా కట్ చేయి అమ్మో నేను పట్టుకోలేను కింద పడిద్ది ఇప్పుడు అది కట్ చేయి చూస్తాను అమ్మో అసలు ఎంత పెద్ద కాయలు అసలు సొరకాయలు అయితే వెనకాల కూడా 2 ఉన్నాయి కట్ చేసేయి ఇంకా పిందెలు ఉన్నాయి చిన్న చిన్న పిందెలు అయితే వస్తున్నాయి మొక్క స్టార్ట్ అయిన దగ్గర అమ్మో అమ్మో దేవుడా అమ్మో చాలా బరువు ఉంది ఇది అబ్బో ఇది పట్టుకో అసలు ఎంత బరువు ఉందో ఆ పొట్లకాయ పైన దాన్ని కిందకి వేయడానికి వస్తుందా మొక్క ఆకు తీసేస్తే ఏమన్నా వస్తుందా చూద్దాం పొట్లకాయ అది సొరకాయలు పైన ఉన్నాయి ఇంకో అది అక్కడ పిందె ఉంది ఒకటి పైన కనపడట్లేదు కానీ లోపల ఉన్నాయి పిందెలు ఇది తీసేయాలి యాక్చువల్గా ఆకులు సీజన్కి ఇదిగో ఇక్కడ ఒకటి ఏలాడుతుంది ఇది పెరిగిద్ది బాగా ఇది వస్తుంది ఇలా ఏలాడుతున్న పిందెలు ఏమన్నా ఉంటే కనుక బాగానే పెరుగుతాయండి అవి చాలా రేర్గా కానీ డ్యామేజ్ అవుతాయి కానీ అవి తొందరగా పెరుగుతాయి అవి కాకపోతే మన సొర చెట్టుకి కొంచెం ఇది వచ్చింది తెగుల్లాగా మనం చూడలేదు లేకపోతే యాప్ నూనె కొట్టుకుంటా ఉంటే బాగుండేది ఇది ఇంకోటి అందరికీ వచ్చింది ఇది చాలా మందికి వచ్చిందంట సొర చెట్టుకి కానీ అసలు ఇన్ని కాయలు చాలా మంది అడుగుతున్నారు అసలు ఎట్లా ఇన్ని కాయలు వచ్చినాయి మీకు అనేసి వచ్చినాయి కానీ అందరికీ షేప్ అవుట్ అయిపోయినాయి ఇదిగో పచ్చిమిరపకాయలు ఇగో ఇక్కడ ఉన్నాయి సొర మొక్క కింద ఇవన్నీ పచ్చిమిరపకాయలు చూడండి ఎన్ని ఉన్నాయి అసలు ఈ పచ్చిమిరపకాయలు కరెక్ట్ అసలు స్పైస్కి ఇవి ఏవి ఉండు కట్ చేయి ఇవే ఇదిగో ఇక్కడ ఉన్నాయి పచ్చిమిరపకాయలు అటువైపు కూడా ఉన్నాయి అవి కూడా చూపించు కట్ చేద్దాం అవి నల్లవి కొంచెం పచ్చిమిరపకాయలు కారం ఉంటాయి ఈసారి పచ్చిమిరపకాయలు వేసాం కానీ బజ్జీ మిరపకాయలు కూడా అంత స్పైస్ రాలేదండి మేబీ వర్షాల వల్ల అనుకుంటా మిరపకాయ ఎంత గట్టిగా అయినా కూడా ఇక అటు పక్కన ఉంది చూడు నెక్స్ట్ ఇంకో మొక్క ఉన్నాయి కదా అది ఆ మొక్క దీనికి ఏమున్నాయి పెద్ద బజ్జీ మిరపకాయ ఇది ఈ బజ్జీ మిరపకాయలు మాత్రం భలే షైనింగ్ వచ్చినాయి అసలు ఇవి ఇక్కడ కూడా ఒకటి ఇంకా అటు పక్క 2 ఉన్నాయి ఇగో అబ్బో ఇది అసలు ముదిరిపోయింది గట్టిగా ఉంది ఇది వంకర్లో తిరిగింది అసలు ఇక ఇది చూడండి ఎంత హెల్దీగా గ్రీన్గా భలే ఉన్నాయి అసలు ఈ పచ్చిమిరపకాయలు కలరు
మనకి ఇండియాలో దొరుకుతాయి ఈ కలర్ పచ్చిమిరపకాయలు, కానీ కొంచెం స్పైస్ బాగానే ఉంటాయి అవి. ఇవి ఎలా ఉంటాయో చూడాలి. ఇవి కొయ్యలేదండి ఇప్పటి వరకు, ఇదే ఫస్ట్. పిందెలు ఇది పింద కదా. ఇటుపక్క కూడా కట్ చేసి, ఇటుపక్క వేరే రకం ఉన్నాయి. ఏవి నీ చేతిలో కూడా ఉన్నాయిగా, ఇదిగో నీ చేతిలో కూడా పట్టుకో. అవి వేసేసి రప్పం. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయండి ఇవి పచ్చిమిరపకాయ మొక్కలు. ఇవి ఇవి ఇట్లా, ఇవి అటు సైడ్ కూడా ఉన్నాయి పచ్చిమిరపకాయలు. నేను అదర్ వే నుంచి చూపిస్తాను. ఇవి సొర మొక్కల కింద అక్కడక్కడ పచ్చిమిరపకాయలు వేసాము. ఇదిగో ఇక్కడ ఏవి, ఇదిగో ఇక్కడ ఈ పచ్చిమిరపకాయలు బాగా వచ్చినాయి. యాక్చువల్గా అసలు ఫస్ట్ నుంచి కట్ చేసుకుంటా ఉంటే కనుక ఇంకా ఈ పాటికి బాగా ఈల్డ్ వచ్చేది. ఇగో ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇగో మాకు అసలు టైం దొరక్క లాస్ట్లో మనం పెట్టిన మొక్కలు ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు ఎక్కువ మిగిలిపోయినాయి అని చెప్పేసి పెట్టావా? బోనస్ మొక్కలు ఇవన్నీ గార్డెన్లో వేసేసేయంగా ఇంకా పడితే అక్కడ పెట్టాను అవి మొక్కలు. ఈవెన్ ఫ్రంట్ గార్డెన్లో కూడా పెట్టేసా పచ్చిమిరకాయలు కదా. అవును, అవి కూడా చూపిద్దాము. అసలు జగదీష్ ఈసారి ఎప్పుడు ఫ్రంట్ గార్డెన్లో వెజిటబుల్స్ వెళ్ళవండి అటు సైడ్. ఈసారి మొక్కలు మిగిలిపోయినాయి, ఆ మొక్కల్ని పడేయడం ఇష్టం లేక అందరికీ షేర్ చేసిన తర్వాత మిగిలిన మొక్కలు అక్కడక్కడ పెట్టేశారు. సో అది ఫ్రంట్ గార్డెన్లో పూల మొక్కల దగ్గర కూడా పెట్టారు. అది కూడా చూపిస్తాం మీకు. ఇవిగో ఒక్క ప్లేస్లో వచ్చినాయి ఇవన్నీ. ఇన్ని పచ్చిమిరకాయలు వచ్చినాయి. నైస్. ఎక్కడ పడితే అక్కడ ఏది ఖాళీ ఉంటే ఆ ఖాళీల్లో వేసేసారు జగదీష్. ఇక్కడ ఇగో అవి కూడా పచ్చిమిరపకాయలేనా, బెల్ పెప్పరా? పచ్చిమిరకాయలే. ఇది ఒక రకం. చూసావా బెండకాయ ముదిరిపోయి ఎట్లా అయిందో. ముందు క్లియర్గా లేదు, అటు సైడ్ వస్తాను. సరే అంతవరకు కట్ చేసేసాయి. సో ఇదైతే బ్యాక్ సైడ్ ఉన్న పచ్చిమిరపకాయ ముక్కలండి. కట్ చేసేసుకున్నాం కదా, ఇంకెక్కడన్నా ఉన్నాయో నేను చూస్తున్నా. ఇక్కడ నుంచి ఉంటే ఈ పొట్లకాయ మొక్క వాసన బాబాయ్. ఐ లైక్ వాసన. జగదీష్కి పొట్లకాయ పట్టుకోవడం, ఆ స్మెల్, ఆ మొక్క స్మెల్ ఇష్టము. కాకపోతే పొట్లకాయ పువ్వు మాత్రం భలే అందంగా ఉంటుందండి, వైట్ కలర్ తోటి. సో పువ్వు చాలా బాగుంటుంది. అండ్ ఇవి వచ్చేసి మందారాలు. సో మందార చెట్టు ఈవినింగ్, ఇప్పుడు నైట్ అయిపోయింది కాబట్టి 6:30, 7 అవుతుంది. అందుకని ఇంక ఇవి ముడిచిపోయినాయి, చాలా వరకు రాలిపోయినాయి. ఏది ఓకే. సో ఇదైతే ఇక్కడ బెండ మొక్కలు ఉన్నాయండి, వీటికి కూడా కట్ చేశారు ఇందాక బెండకాయలు కొన్ని. ఇక్కడ ఉంది బెండకాయ, ఇంకా పెరగలేదు. ఇది బాగానే ఉంది ఈ సైజు. కోసే నువ్వు, ఇంత పెద్దగా ఉంది కదా. ఒక్కరోజు చూడకపోతే మళ్ళీ ముదిరిపోతుంది. చూడండి ఎంత పొడుగుందో ఇది. అక్కడ మనం మర్చిపోయాను. ఇక్కడ ఒక పెద్ద ముదిరిపోయిన బెండకాయ వదిలేసారు. అసలు బెండకాయలు అయితే రావట్లేదు అని బాధపడ్డాం, కానీ ఈసారి ఎక్కువ మొక్కలు వేసాము, వచ్చినాయి కానీ కరెక్ట్ టైంలో కట్ చేయలేకపోయాము. అవి ముదిరిపోయినాయి అండి చాలా వరకు. అండ్ సొరకాయలు అయితే పింద బాగా వస్తుంది, మళ్ళీ పడుతుంది పిందెలన్నీ. ఇగో ఇక్కడ ఇక్కడ ఇగో ఇక్కడ ఇగో ఇవన్నీ. ఇవి ఎన్ని కాయలు అవుతాయో ఏంటో తెలియదు కానీ. సో పచ్చిమిరపకాయలు అన్నీ ఒక స్టీల్ దాంట్లో వేసేవా, ఇన్ని మొయ్యాలంటే కష్టం, చాలా ఉన్నాయి. సో బేసిక్గా పచ్చిమిరపకాయలు ఇవన్నీ, చిక్కుడుకాయలు, పచ్చిమిరపకాయలు, సొరకాయలు అయితే కట్ చేసినవి అక్కడే ఉన్నాయి. సో బ్యాక్ సైడ్ గార్డెన్లో మొక్కలు అయితే కట్ చేసుకుందాం ఇప్పుడు. సొరకాయలు అయితే అక్కడ వదిలేసామండి, చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో. అండ్ ఇప్పుడైతే బ్యాక్ సైడ్ గార్డెన్లో ఉన్న వెజిటబుల్స్ కూడా కట్ చేసుకుందాము. సో జగదీష్ అన్ని తీసుకెళ్లారు. దొండకాయలు వస్తున్నా, అసలు దానికన్నా ముందు ఇదిగో ఇది చూడండి, ఇది కట్ చేస్తున్నాను. అయ్యో ఇలా పట్టుకోగానే వచ్చేసింది.
అలా పండింది చూడండి కీర, అసలు ఎంత ఉందో ఫస్ట్ చూడండి. టైం చూడటం నేను పండిన కీరాని. పండి రాలిపోయింది కూడా కింద ఒకటి. ఇదిగో ఇక్కడ ఇవి, ఇదిగో ఇది చూడండి ఎలా అయిపోయిందో. ఇది పడేద్దాము. ఇక్కడ ఇంకొకటి ఉంది. ఇది భలే వచ్చినాయి కీరాలు, పెద్ద పెద్దవి. ఇంకా కీరాలు ఆ మొక్క పని కూడా అయిపోయిందండి, బలం అయిపోయింది. బోల్డ్ అన్ని వచ్చినాయి పెద్ద పెద్ద కాయలు. ఫ్రెండ్స్కి కూడా షేర్ చేశాము. సో ఇక్కడ పెడుతున్నాను ఇవి. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ ఇప్పుడైతే ఇక్కడ కూడా బెండకాయల ప్యాచ్ ఉందండి. ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ గార్డెన్ కదా. ఇప్పుడు దొండకాయలు, ఇదిగోండి దొండకాయలు. ఓకే, దొండకాయలు వేద్దాం దీంట్లో. ఓకే, పచ్చిమిరకాయలు అలా వేసుకుంటే బెటర్. ఒక స్టీల్ పెద్ద బేసిన్. నాకు తెలిసి ఇది వాడాలి, నువ్వు అది కాదు. సరిపోతుంది. కాకరకాయలకు ఒకటి వాడాలి. సరే తొందర కానివా. ఇది తినేవాళ్ళం ఇండియాలో. తింటా పిచ్చి దొండకాయను పండిపోయింది. వద్దు పడేసే, ఉండని అలాగే ఉండని, ఏం కాదు. ఇక పండిపోయినాయి అవన్నీ. ఇక దొండకాయలు చూడండి అసలు ఎన్ని ఉన్నాయో, పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. సో చాలా కాయలు వచ్చినాయి దొండకాయలు కూడా. ఇది యాక్చువల్గా కట్ చేయాల్సినవి, కట్ చేయలేదండి టైం ప్రకారము. ఇదిగో పండిపోయినాయి చూడండి, అక్కడ ఒక కాయ ఉంది. అండ్ ఇవన్నీ ఇదిగో పెద్ద కాయలు ఉన్నాయి ఇక్కడ, చాలా పెద్దగా ఉన్నాయి ఇవన్నీ. బాగానే వస్తాయి కాయలు అయితే. ఇదిగో ఇక్కడ ఒక దొండకాయ పండిపోయింది, పండుతూ ఉంది. పండుతూ ఉందంట. నెక్స్ట్ పండిపోయి ఉంటుంది. ఇంకోటి కూడా ఉంది, ఇదిగో ఇక్కడ పండిపోయింది ఇంకోటి. అలా అనుకుంటే అదిగో ఇటు వచ్చి చూపిస్తా. ఇదిగోండి అసలు ఎంత మంచి రెడ్ కలర్లో ఉంది చూడండి. అందుకే దొండ ముక్కు అంటారు, ఎర్రగా ఉంటే. అసలు ఎంత మంచి కలర్లో ఉందో. అక్కడ ఒకటి ఉంది, ఇదిగో ఇక్కడ ఒకటి పండిపోయినాయి. కానీ ఇవి పండిపోతున్నాయి అని అయ్యో అనుకోవడానికి కూడా లేదండి. పండిపోయినా కూడా సీడ్స్ అయితే తీస్తున్నాము. దొండకాయకి అయితే తీయట్లేదు, కానీ మిగతా ఏవి పండిపోయినా ముదిరిపోయినా సీడ్స్ అయితే తీస్తున్నాము. ఇగో ఇవి అవి. ఎంత 2 kgs వస్తాయా? 2 kgs పైన వస్తాయి. అక్కడ పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి, ఎలాడతా. నేను చూపిస్తా. పైన క్లియర్గా కనపడట్లేదేమో. ఇక కాయలు చూడండి ఎలా కదులుతున్నాయో. ఇది కూడా పండడానికి వచ్చింది చూడండి, కలర్ చేంజ్ అయింది. అయిపోయింది. అది అందుతాయా మరి నీకు పైన? అందుతాయా ఏంటి? పెద్ద పెద్ద కాయలు అయినాయి అసలు దొండకాయలు. అదేంటి అక్కడ ఎన్ని ఉంటే మళ్ళీ కిందకు వచ్చావు? కనపట్ల. అవన్నీ పెద్ద కాయలే. ఆ పైన చూడు ఎన్ని ఉన్నాయో, 5 కాయలు ఉన్నాయి పైన అటు వెనక. యాక్చువల్గా ఇవన్నీ ముదిరిని తెలిసిపోతున్నాయి లోపల పండిని. పర్వాలేదులే, ఫ్రై చేసుకుందాము. ఇంకా తప్పదు కదా మరి, ఉంచితే ఇంకా పండిపోతాయి. ఇంకెక్కడ ఉన్నాయి అందట్లో? అయిగో అటువైపు అన్ని పెద్ద కాయలు అటు ఆ చివర. ఆహా చివర ఎక్కడ? ఇక్కడ కనపట్ల. 2 kgs ఏంటమ్మా ఇవి? ఎక్కువ అవుతాయా? ఇదిగో ఈ పైన కాయ ఎలాడేది. కట్ చే, అసలే గ్యాప్ వచ్చిందంటే ఎప్పుడు కట్ చేస్తున్నామో అర్థం కావట్లేదు. అయిపోయినాయి అనుకుంటున్నావా? ఇంకా చాలా ఉన్నాయి. ఎట్రా ఉన్నాయన్నీ ఎక్కడ వదిలేసి ఉంటావు. ఒకసారి చూద్దాము ఎన్ని వచ్చినాయి అనేది. బౌల్ నిండిపోయిందండి. దొండకాయలు మాత్రం ఫుల్ సాటిస్ఫైడ్. ఇది దొండకాయలు ఒక 5-6 సార్లు కోసామా? ఒక 5-6 సార్లు. ఇలాంటి బౌల్స్ 3 సార్లు, ఇది 3వది. చాలా బాగా వచ్చినాయి. మధ్యలో మళ్ళీ కొన్ని కలిపేస్తున్నాం, కోసేస్తున్నాం. అదే అవన్నీ క్లిప్స్ పెద్దగా వీడియోస్ అవేమీ తీయలేదండి ఈసారి. ఎప్పటికప్పుడు వాడేయడానికి అలా కట్ చేసుకొని వాడేస్తూ ఉన్నాము. ఒకసారి ఇటు నుంచి వస్తా, అటు కనపట్ల. ఏంటది?
ఇటు పక్క నుంచి చూస్తాను కనపట్టలేదు అంటున్నా. ఊరిని పొద్దున కూడా బాగానే ఉంది కాయ. ముదిరిందా? ముదిరిపోయింది. జగదీష్ అసలు అన్ని బెండకాయలు అన్నీ ముదర పెడుతున్నానండి ఈసారి. అందుకే అసలు నేను ఈసారి చూడంగానే కట్ చేసేసేయాలి. అసలు బెండకాయలు ఎన్ని కాయలు ముదిరినాయనండి, అసలు ఎంత బాధ అనిపిస్తుందో. ఇక్కడ చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి. ఇది ఇగో 2 కాయలు ఉన్నాయి ఇక్కడ. ఇగోండి ప్రతి చెట్టుకి మినిమం 2 కాయలు వదిలేస్తున్నాడు జగదీష్, ముదిరిపోయినాయి అని. కింద టమాటాస్ పోయినా ఇగో ఇగో వీడియో చూస్తూ ముదిరిపోయినాయి అలా వేస్ట్ చేస్తున్నారు అని తిట్టుకోకండి. ఓన్లీ థింగ్ ఏంటంటే మాకు కూడా చాలా ఇష్టము గార్డెనింగ్, అంటే చాలా కష్టపడి పెంచుకుంటా ఉన్నాము. ఇదేంటంటే బిజీగా ఉండి మేము గార్డెన్లోకి రాలేక ఇవన్నీ ఒక రోజు చూసే లోపే ముదిరిపోయినాయి అనమాట. ఇక్కడ చూడండి ఎంత పెద్ద కాయో. అవి బెండకాయలు ముదిరిపోయినా నో ప్రాబ్లం, మనం ఇది సీడ్స్ చేస్తాం కదా, నో ప్రాబ్లం. అవి నో ప్రాబ్లమే, కానీ మనం కూడా దాన్ని ఎంజాయ్ చేయాలంటే కావాలి కదా, మనకు కూడా తినాలి కదా. సీడ్స్ చేసి 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 అందరికి షేర్ చేయడం అనేది హ్యాపీనెస్సే, కానీ మనం కూడా తినాలి కదా. వచ్చినాయి అన్ని సీడ్స్ చేసి డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే ఇంకెప్పుడు తింటాం ప్రతిదానికి. అసలు ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి, మీకు చూపించినవి అన్నీ ఎండిపోయినాయి, ముదిరిపోయినాయి అసలు కింద. అదిగో ఇంకోటి. ఓకే, టమాటాస్ కూడా పోయినా. టమాటోస్ కోసం ఇగో టమాటోస్ ఏంటో పగిలిపోయినాయి కూడా, పండిపోయి. ఇటువైపు నుంచి చూపిస్తాను. దోరగా ఉన్నాయి కూడా కోసేస్తున్నా. కోసి ఈసారి టమాటాలు పెద్ద ఫోకస్డ్గా. అయ్యో ఇది విరిగిపోయింది వాము. అసలు ఈ వాము చెట్టు అండి, ఎక్కడ ఆకు కూర్చున్నా కూడా వచ్చేస్తుందండి వాము. ఎంత మంచి స్మెల్ వస్తుందో దీని పక్కన నడుస్తున్నా కూడా. చిన్న ఆకు ఏదో దీంట్లో పడినట్టుందండి, అది పడి ఇదిగో దొండ మొక్కలో ఇంత పెద్ద చెట్టు అయింది ఇది. చూడండి ఇలా ఆకు తీసి పెట్టినా కూడా వచ్చేస్తుంది ఈ చెట్లు. అసలు ఎంత మంచి వాసన వస్తుంది. ఇలా గుచ్చితే కూడా ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇవన్నీ టమాటో చెట్లు. అండ్ ఇప్పుడు మీకు ఇది చూపిస్తున్నాను చూడండి. ఇదిగో ఇంతకుముందు వీడియోలో షేర్ చేసామో లేదో తెలియదండి, ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి అయితే పెట్టలేదు. సారీ, ఈ వీడియో తీసే టైంకి అయితే ఆ వీడియోస్ ఏం పెట్టలేదు కాబట్టి ముందు వీడియోస్లో పెడుతున్నామా లేదా అనేది ఐడియా లేదు. ఇక్కడ చూడండి లాంగ్ బీన్స్ 2 రకాలు ఉన్నాయండి. వీటిల్లో నాటు రకం వచ్చేసి ఇది మన ఇంట్లో విత్తనాలు వేసి లాస్ట్ ఇయర్ సీడ్స్ సేవ్ చేసి జర్మినేట్ చేసి పెంచిన మొక్కలు అనమాట ఇవి. మనకి అలసందలు లాంగ్ బీన్స్ అంటారు కదా అవి. అండ్ ఇవి వచ్చేసేసి జగదీష్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు ఉన్నారనమాట, ఫామ్ ఆయన. సో ఆయన మొక్క షేర్ చేశారు. ఈ పర్పుల్ కలర్వి బర్గండీ టైప్లో ఉన్నాయి కదా, ఇవి లాంగ్ బీన్స్. అసలు ఎంత పెద్ద పెద్దగా వచ్చినాయి చూడండి. ఇవి కూడా ఎండిపోయినాయి చూడ. ఎండిపోయి సీడ్స్ ఎందుకు కట్ చేసావు? తీద్దామని. సీడ్స్కా? ఇగో ఇవి అలసందలు లాంగ్ బీన్స్, ఇవి కూడా ఎండిపోయి సీడ్స్ అయినాయండి ఇవి. సో ఈ లాంగ్ బీన్స్ అయితే లాస్ట్ ఇయర్ వచ్చినాయండి. అసలు ఎంత బాగా వచ్చినాయో. ఎవరు వచ్చినా సరే అలా కట్ చేసేసి ఒక కట్టకట్టి ఇచ్చేసేయడం అనమాట. అండ్ ఈ సంవత్సరం అయితే మేము పెద్దగా కట్ చేయలేదండి ఈ బీన్స్ కూడా గార్డెన్లోకి రాక. అయ్యో ఈ బీన్స్ చూడండి ఎండిపోయిన చిన్న బీన్స్ ఇవి. ఇలా ఉండాల్సిన హెల్తీగా, ఇవన్నీ పాడైపోయి గరగల మోగుతున్నాయి, గలగలమని మోగుతున్నాయి. ఇవన్నీ ఎండిపోయినాయి, పండిపోయినాయి, ఎండిపోయినాయి. బీన్స్ అయితే ఈసారి ఒక్కసారి కూడా కట్ చేయలేదండి, కట్ చేయకముందే ఎండిపోయినాయి ఇవన్నీ. సో సీడ్స్ తీద్దాము, ఇంకంతకు మించి చేసేదేం లేదు. కాకపోతే రిగ్రెట్ ఏం లేదండి, ఇవే తిన్నాము, ఇవి రాలేదు, ఇవి కట్ చేయలేదని. ఎందుకంటే హెల్దీగా ఆర్గానిక్ వెజిటబుల్స్ ఎప్పుడు ఏదో ఒకటి వండుకుంటూనే ఉన్నామండి కట్ చేసి గార్డెన్లోవి. ఓన్లీ థింగ్ ఏంటంటే వీడియో తీయట్లేదు అనమాట. సో వెజిటబుల్స్ చాలా వెరైటీస్ వస్తున్నాయి కదా, వంకాయలు, బెండకాయలు, ఇట్లా దొండకాయలు, ఇవన్నీ టమాటోలు, అవన్నీ మేము ఫ్రెష్గా కుక్ చేసుకుంటూనే ఉన్నాము. అండ్ టమాటోలు ఉన్నాయండి, ఇదిగో ఇక్కడ భలే పెద్ద కాయ ఒకటి ఉంది, నేను కట్ చేస్తున్నాను. ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో చూడండి సైజ్ కానీ. ఏది నీ దగ్గరది, ఏది చూపించు. ఇంకా పెద్దది. ఓహో భలే వచ్చింది ఇది. ఇది నాటు టమాటో అండి, చిన్నది. ఇది ఈ పెద్దది నాటు టమాటో కాదు, ఇది నాటు టమాటో. నాటు టమాటో అంత పెద్దది ఎందుకు వచ్చింది? ఇంక ఇక్కడ దోరకాయ ఒకటి ఉంది.
సో ఈ టమాటోలు ఇంకా ఎక్కువ ఇప్పుడిప్పుడే పెరుగుతున్నాయండి. ఇవిగో బీన్స్ తర్వాత కట్ చేద్దాం అది అవునా, బీన్స్ సరే కాకరకాయలు కట్ చేద్దాం. బీన్స్ వరకు ఫ్రెష్గా ఒక కట్ట కట్ చేద్దాం బాగా, ఒక ఒక లేత కట్ చేసేద్దాం. సో ఈ వీడియో కొంచెం లెంతీగానే అవుతుందండి, ఏమనుకోవద్దు. చాలామంది మెసేజెస్ కూడా చేస్తున్నారండి వీడియోస్ అప్లోడ్ చేయండి అని. సో ఈ వీడియో తీస్తున్నప్పుడు అయితే ఇంకా వీడియోస్ బ్రేక్లోనే ఉన్నామండి, పెట్టలేదు. ఒక 1 మంత్ అయింది వీడియోస్ అప్లోడ్ చేసి ఇప్పటికి. బట్ ఈ వీడియో మీరు చూసేటప్పటికి ముందు వీడియోస్ అన్నీ వచ్చి ఉంటాయి. కాకపోతే ఇంకా చాలామంది మెసేజెస్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఇవి పార్ట్లుగా పార్ట్ 1 పార్ట్ 2 అన్నట్లుగా పెట్టేంత అవకాశం అయితే లేదండి, చాలా డిలే అయిపోతుంది. ఈ సీజన్లో అన్నా మేము చక్కగా కరెక్ట్ టైంకి అప్లోడ్ చేద్దాము, క్యాచప్ చేద్దాము అనుకున్న టైంలోనే మళ్ళీ ఇంట్లో ఒక ఫంక్షన్ రావడము, మా చిన్న పాపది హాఫ్ సారీ ఫంక్షను, అండ్ అక్కడ బిజీ అయిపోవడము, ఈ అన్ని వీడియోస్ అన్నీ పెండింగ్లోకి వెళ్ళిపోయినాయి. సో ఎందుకు చెప్తున్నాను మళ్ళీ అంటే, మీరు చాలామంది వీడియో కింద అండ్ ఇన్స్టాలో మెసేజెస్ చేస్తున్నారండి వీడియోస్ ఎందుకు రావట్లేదు అని. సో దానికోసమని ఈ వీడియోలో అడ్రస్ చేస్తున్నాము. ఆ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పున్నాము, బట్ మళ్ళీ చెప్తున్నామండి. అండ్ మా వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనిపిస్తే మాత్రం మీరైతే వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కూడా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చూడండి అసలు ఎంత లెంత్ ఉందో అసలు ఇది. అమ్మో, ఇంత లాంగ్ బీన్ ఇంత లాంగ్గా ఉండడం ఇదే ఫస్ట్ టైం నేనైతే చూడడము. ఇదేదో హైబ్రిడ్ వెరైటీ లాగా ఉంది బేసిక్గా. ఇవి మొక్క ఇచ్చారు జగదీష్ వాళ్ళ ఫ్రెండ్. సో విత్తనంతో మేము పెంచింది అయితే కాదండి. చూడండి ఎలా అల్లుకుపోతుంది ఇది తీగ మెల్లగా. ఎంత బాగుంది చూడు. ఇది ఏం తీగ అసలు? ఉంది కరెక్ట్గా. ఇది బీన్సా? బీన్స్. ఏమి తీగ అసలు అది? ఓ దానికి ఇది ఉందనుకుంటా. ఇది కాయ అది కాయేనా? ఇది కాయ. ఈ చెట్టు. ఓహో లాంగ్ బీన్స్ అదిగో దానికి ఉంది కింద. ఇలా అల్లించుకుంటూ ఉండాలండి. ఇది ఎక్కడెక్కడికో పాకేయకుండా చక్కగా నీట్గా అల్లించుకుంటే గార్డెన్ చాలా నీట్గా ఉంటుంది. ఆ ఒక్కటి మిస్ అయ్యామన్నమాట. ఇది చూడండి అసలు తోటకూర ఎట్లా పోత వచ్చేసేసిందో. ఇవన్నీ క్లీనప్లు చేసుకోవాలి మెల్లగా. ఇవాళ ఒక్కరోజే టైం దొరికింది మనకి. అదైతే త్వరగా మూవ్ అయిపోతాం. అన్నీ కట్ చేసేస్తే రేపు అదిగో అక్కడ దొరకాయి ఉంది ఒకటి కట్ చేసి టమాటో. వాటి ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి. దోరకాయలు ఉన్నాయి ఇగో. ఒకసారి నేను అటు వెళ్ళేసి వస్తాను. నాకు పని అయిపోతుంది. కుప్పలు ఉన్నాయి లోపల. మనం వీటిని పచ్చిమిరకాయలు అనే కన్నా పండు మిరపకాయలు అనడం బెస్ట్. ఇంకొక 3 రోజులు ఆగు ఎండుమిరపకాయలు అంటావు ఏమో వాటిని. ఎందుకంటున్నాను అంటే అది కూడా చూపిస్తామండి. జగదీష్ అటు సైడ్ వెళ్ళారు కదా టమాటోలు కట్ చేయడానికి, అటు తన పక్కన పచ్చిమిరపకాయల చెట్లు ఉన్నాయి. సో అవి కూడా చూపిస్తాను. ఇది రోమా టమాటోస్ అంట. ఇవిగోండి ఇదంతా అసలు తోటకూర విత్తనాలు చెట్లు. ఇగోండి అసలు చూడండి పచ్చిమిరపకాయలు కాస్త పండు మిరపకాయలు అయినాయి. అసలు పచ్చడికి భలే ఉంటాయండి ఈ పండు మిరపకాయలు. ఎంత షైనింగ్ ఉన్నాయో చూడండి క్లియర్గా. ఓకే, పచ్చిమిరకాయలు కోసేద్దామా? కట్ చేయాలి. లాస్ట్లో కోద్దాం అవి. ముందు కాకరకాయలు కోసేద్దాం. అసలు ఆ బెల్ పెప్పర్లు అయితే పడిపోయి చూడు. ఒకసారి చెట్టున లాను. అయ్యో బజ్జీ పచ్చిమిరపకాయ కూడా పండిపోయింది. అది రాలిపోతుంది పాడైపోతుంది. పండి రాలి అది ఇదే విత్తనాలు. అయ్యో నల్లగా ఉంది అంటే ఇది కొంచెం కారంగా ఉంటుందేమో. పెద్దది తీసురా గబాల్ని. ఉండు అసలు అదైతే మరీ పడిపోతుంది. ఈ బిట్టు ఫినిష్ చేసేసి వంగ చెట్లు కూడా పడిపోయినాయి. అవును కాయలు ఎక్కువైపోయినాయి. ఒక్క నిమిషం ఆగు. సో అసలు ఈ బెల్ పెప్పర్లు చూడండి ఎన్ని ఉన్నాయో, పడిపోయి ఉన్నాయి అసలు. చెట్టు బరువు అయిపోయి అసలు ఇవన్నీ మరి ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నాం మనం కట్ చేయని. కింద కూడా ఉన్నాయి పడిపోయి ఇరిగిపోయినాయి. అసలు ఎంతంత ఉన్నాయో చూడండి అసలు.
అరచేయి పెద్ద పెద్ద కాయలు ఇవి. అయ్యా ఎన్ని ఉన్నాయో చూడండి. సో 2 వీక్స్లో ఎంత తేడా. అసలు ఈ బేసిన్లోనే మొత్తం బెల్ పెప్పర్లతో నిండిపోయేలా ఉంది. అండ్ కాయ సైజు కూడా చూడండి అసలు ఎంత పెద్దగా ఉన్నాయో. అయ్యో బెల్ పెప్పర్ కూడా పండబెట్టావా? అయ్యో బెల్ పెప్పర్ కూడా పండిపోయినాయి అంట. బజ్జీ మిరపకాయలు అండి ఇవి. భలే స్ట్రాంగ్గా వస్తాయి ఇవి. నాకు తెలిసి ఇవి స్పైస్ ఉంటాయి, గట్టిగా ఉన్నాయి. అయ్యో బెల్ పెప్పర్లు కింద పడిపోయినాయి. వెళ్తున్నా ఒక్క మొక్కకే ఎన్ని? రెండా ఒకటే మొక్క ఇది. ఓ ఒక్క మొక్క కంట ఇది. హర హర మహాదేవ్ శంభో శంకర. బో అసలు సైజు ఎంత పెద్దగా వచ్చినాయో. బరువు ఎక్కువై పడిపోయిందా? అండ్ ఇంకొకటి గాలి వానలకు కూడా మొక్కలు పడిపోతున్నాయండి. యూజువల్గా మీరు మా వీడియోస్ చూస్తే కనుక మీకు తెలిసే ఉంటుంది, జగదీష్ చాలా టేక్ కేర్ చేస్తారు. కర్రలు కట్టి గాలి వస్తుంది అన్నప్పుడు వెదర్ని బట్టి. అంటే ఎక్కువ నువ్వు రాలేదు కదా. చూడు బరువు కూడా. అయ్య బాబోయ్ వంకాయ అది. అమ్మో ఇంకొకటి ఉంది అదే చెట్టుకి, అందుకే పడిపోయినాయి అవి. ఏది? అచ్చా పట్టదు. అయ్యో దేవుడా, సారీ. అసలు అమ్మో జారిపోతున్నాయి. ఎంత ఉన్నాయి చూడండి. ఇగో అది పడిపోద్దేమో ఈ బేసిన్. ఏది? అబ్బా అసలు అమ్మో ఇరిగిపోతుంది. ఇక్కడ ఇంకొకటి. అబ్బో పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి. ఇగో ఇక్కడ ఇంకోటి ఉంది. ఇది క్లిప్పర్ కావాలి. ఏదో డ్యామేజ్లు చేసేస్తున్నాను నేను ఇవాళ మొక్కలకి మాత్రం. అయ్యాడు పెట్టుకో. ఇదిగో ఒకసారి ఈ బరువు ఉంది. అసలు ఈ అద్భుతాలు ఏంటో అసలు ఇది పెద్ద స్టోర్ పెట్టాలి ఇప్పుడు ఇక్కడ, ఆర్గానిక్ స్టోర్ వెజిటబుల్స్. యాక్చువల్లీ చాలామంది అడుగుతున్నారండి, ఎప్పటి నుండో అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాము ఈ వీడియోలో, ఇప్పుడు గుర్తొచ్చింది కాబట్టి చెప్తున్నాము. మీరు సేల్ చేస్తారా కూరగాయలు, ప్లీజ్ ఆర్గానిక్ కదా సేల్ చేయండి, మేము కొనుక్కుంటామని అడుగుతున్నారు తెలిసిన వాళ్ళు కూడా కొంతమంది. మేమైతే వెజిటబుల్స్ షేరింగ్ అనే ఆప్షన్ అయితే ప్రస్తుతానికి అసలు మా దగ్గర లేదండి. ఏమన్నా మిగిలిన సారీ ఏంటో ఏం మాట్లాడుతున్నాను కూడా అర్థం కావట్లే ఈ కూరగాయలని చూసి నాకు. అసలు ఎక్కడికక్కడ తీగలు ఇది చూసారా? అసలు కాకరకాయ తీగ ఎటు నుండి వెళ్ళిపోయిందో. ఇదిగో అయ్యో ఇరిగిపోతుంది, పూత కూడా వస్తుంది దీనికి. ఎందుకులేండి అసలు ఎన్ని మొక్కలు ఎన్నిలాగా పండిపోతున్నాయి అసలు కాయలు. ఇగోండి మీకు చూపిస్తా, కాకరకాయలు అయితే ఒక రేంజ్లో పండినాయి అసలు అయ్యో ఇది పగిలిపోయింది కూడా కాకరకాయ. అదిగో ఇలా ఇగోండి అన్నీ పండిపోయినాయి, ఎర్రగా పండిపోయినాయి. ఇదిగో ఇది కూడా పగిలిపోయింది. అలా చాలా ఉన్నాయి అసలు కాకరకాయలు ఏంటో ఎలా పండిపోయినాయి అలా పండిపోయినాయి. ఇదిగో ఇదైతే పగిలిపోయి రాలిపోయి ఇరిగిపోయింది. ఇదిగో ఇక్కడ ఉంది లోపల ఇంకొక కాయ పడింది అటు సైడ్. ఇదిగో కింద ఏమి అక్కడ బబ్లీ ఇట్రమ్మా కమ్ దట్ సైడ్. వంకాయలు దాంట్లో ఇటు పట్టు, కింద పెట్టు. హెల్ప్ చేయి అమ్మకి. బబ్లీ ఇదిగో ఈ బెల్ పెప్పర్లు కూడా చాలా ఉన్నాయి. బెల్ పెప్పర్లు వీటిలోనే వేసేస్తావు, పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాము. వంకాయలు దీంట్లో వేస్తున్నాను. చాలా వంకాయలు ఉన్నాయి ఇంకా, అవి కొంచెం ఒక పార్టీ, ఇంకా వంకాయల దాకా వెళ్ళలేదండి అవి. ఇవి చూడండి ఎన్ని ఉన్నాయో. అసలు పచ్చిమిరపకాయలు ఇవి చూడండి, అసలు సైజు చూడండి. ఇగో కలర్ చూడండి అసలు ఎంత గ్రీన్ కలర్లో ఉందో. ఇవి శ్రీరచ్చ పచ్చిమిరపకాయలు అండి. ఇవి అలపినో టైప్లో కూడా ఉన్నాయి ఇవి. యాక్చువల్లీ అలపినోసే అనుకుంటా ఇవి, లాంగ్వి. శ్రీరచ్చనేనా? బలం ఎక్కువైపోయి ఇవి అలపినో టైప్లో వచ్చినాయి శ్రీరచ్చ.
ఇది ఫుల్ కారంగా ఉంటుంది స్పైస్. అసలు ఇది చూడండి అల్లుకుపోయినాయి కింద కాకరకాయలు. ఇదిగో ఈ కాయ సైజు చూడండి ఎంత ఉందో, నా అరచెయ్యి అంత. ఇగో ఓయ్ అమ్మో అసలు ఈ పచ్చిమిరపకాయలు అన్నీ. ఇది చూసావా? ఏదది చూపించు. అసలు పచ్చిమిరపకాయలు భలే ఉన్నాయి. ఎన్ని కాయలు అసలు. మనందరం పచ్చిమిరపకాయలు అంటే మాత్రం ఎంత ఇష్టపడతాం కదా, పచ్చిమిరపకాయలు లేకుండా ఏ పని జరగదు. ఆ పక్కన ఇగో కింద ఎలాడుతుంది ఇప్పుడు పెద్ద పెద్ద కాయలు జగ్గు పక్క చెట్టు. ఎక్కడ? పక్క చెట్లు ఈ పెద్ద కాయలు పక్క చెట్టు అటు. అక్కడ క్యాప్సికమ్ ఒకటి పండిపోయింది, పచ్చిమిరపకాయలు రాలిపోయినాయి. చెట్టు మొత్తం ఇవన్నీ రాలిపోయినాయి. పచ్చిమిరపకాయలు కోసేటప్పుడు పోయినట్టు. కింద ఒకటి ఉంది అదే చెట్టుకి పెద్దది. పండు మిరపకాయ. పండు మిరపకాయలు అయితే ఎన్ని ఉండాలో అన్ని ఉండాలి. పండు మిరపకాయలు తర్వాత చూసుకుందాము. అది ఒకసారి వీడియోలో చూపించాం కదండి అక్కడ పండు మిరపకాయలు. అవన్నీ ఒకసారి కట్ చేసినాక ఎన్ని అయినాయి అనేది చూపిస్తామండి, ఎందుకంటే వీడియో చాలా లెంతీగా వెళ్తుంది. ఇగో ఇది చూడండి. అసలు పచ్చిమిరపకాయలు చూస్తుంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో. బాబోయ్ ఇది చూడు ఎన్ని వంకర టింకరలు తిరిగిందో. కట్ చేయట్లేదు అది, ఇంకా అవ్వలేదు అది. బరువుగా ఉంది బేసిన్. అసలు ఇంత పెద్ద హార్వెస్ట్ అనుకోలేదు నేనైతే. పండిపోతున్నాయి అనుకున్నాను కానీ ఇన్ని ఉన్నాయి అనుకోలేదు. ఇగో ఇక్కడ 2 కాయలు పెద్దవి ఉన్నాయి. ఇగో కనపడలేదా? నెక్స్ట్ వంకాయలు. బబ్లీ అక్కడ క్లిప్పర్ ఉంటుంది, తెచ్చిపెట్టమ్మా కట్ చేసి. నేను తీసుకొస్తానులే నువ్వు. అక్కడెక్కడో పడినట్టుంది, అక్కడ పెట్టమ్మా. ఏంటి అంత పెద్దది తెచ్చారు? అదంతా వంకాయలు దాంట్లో. వంకాయలు అంటే అక్కడ పెట్టుమా. పెట్టు. పట్టుకోగలవా? అట్లా పట్టుకున్నావు బాబులి. కింద పెట్టుంచు, డాడీ ఇస్తాడు నీకు. డాడీ ఇచ్చి నువ్వు తీసుకొని దాంట్లో ఎద్దు కానీ కింద పెట్టుంచు. కింద పెట్టుకో. ఇగో అక్కడ నీ కాలు దగ్గర పెద్ద వంకాయ ఒకటి ఉంది ఇక్కడే. బబ్లీ ఏమైంది బబ్లీ? ఇచ్చిగా ఉందా? అదిగో పట్టుకో మెల్లగా బబ్లీ, మెల్లగా మెల్లగమ్మా. అవి పండిని అమ్మా, వద్దు ఇదిగో మీద పడుతుంది. ఆను బబ్లీ నోట్లోకి వచ్చేస్తుంది. ఎగ్ కావాలా? అటు వస్తున్నాను నేను, వంకాయలు చూపిస్తాను. యాక్చువల్లీ ఇదిగో అబ్బా ఈ బీరకాయలు ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ తీగలు అల్లేసుకున్నాయి. నువ్వేమో ఇటు ఇటు అది ఉక్కుపోయింది ఇక్కడ. కాయ కాకరకాయ. తర్వాత కొద్దు కానీ కాకరకాయ ముందు వంకాయలు కట్ చేసేసి. ఆ వంకాయలు అన్నీ దీంట్లో వేయమ్మా. ఆ వంకాయలు కూడా దీంట్లో వేసాయి. వంకాయలు ఇవ్వండి ఇక్కడ. ఎగ్గులు అక్కడ ఎగ్ వంకాయలు బాగున్నాయి. ఇంకోటి ఉంది అక్కడ. భలే ఉంది కదా. ఇదిగో అక్కడ కూడా ఒక వంకాయ ఉంది, పట్టుకోమ్మా. మెల్లగా కిందకి పడేకు, అలా మెల్లగా పెట్టు. ఇదిగో ఎగ్ వంకాయ ఇది. ఇదే అదిగో అక్కడ వంకాయలు ఉన్నాయి కింద, ఎక్కడ వేలాడుతున్నాయి. ఇగో ఇక్కడ అక్కడ ఒకటి, అదిగో అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. వెనక కింద చూడు, కింద కరెక్ట్గా. చేద్దాం ఒక్క నిమిషం ఆగు. ఏమ్మా
ఇక్కడ వంకాయలు చాలా ఉన్నాయి. వస్తున్నా నాన్న, వస్తున్నా. సరే నువ్వు ఈ వంకాయలు కట్ చేస్తూ ఉండు ఈలోపు. అయిపోయింది ఇక్కడ. ఇదిగో ఈ వంకాయ కూడా గిడిసిపడినట్టు అయిపోయింది. ఇది కట్ చేసే. ఇదిగో ఆ ఎగ్ వంకాయ పెద్దది కట్ చేయి. ఇట్రమ్మా, ఇగో బబ్లీ. 2 ఉన్నాయి వంకాయలు. 2 కాదు 3 ఉన్నాయి. అవునా? ఏవి? ఏంటి బబ్లీ? స్ప్రింగ్ మొక్కది, అది తెలుసా? ఇదిగో బబ్లీ. ఇదిగో వావ్ బబ్లీ. ఏంటి బబ్లీ నువ్వు తీసుకెళ్తున్నాయి? వంకాయలు తెలుసా నీకు? కట్టర్తో సిజర్ ఉంది అది కదా, అదిగో. ఉండు, దాన్ని ఎక్కువ పెద్దగా కట్ చేయమాకమ్మా. కొనకి కట్ చేయి. గుడ్. కాకరకాయలు చూడండి అసలు ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు ఈ కాకరకాయలు ఆ బౌల్లో వేయమ్మా, బేసిన పెద్ద బౌల్. జాగ్రత్త బబ్లీ, పక్కన జాగ్రత్త. పక్క కొమ్మలు ఉంటాయి కదా, వాటిని అక్క దాంట్లో ఈ కాకరకాయలు నాన్న. స్పైకీగా ఉంటాయి కాకరకాయలు, హెల్త్కి మంచిది బబ్లీ. తింటావా బబ్లీ నువ్వు కాకరకాయలు? ఇటు తిరుగు కట్ చేయి. జాగ్రత్తగా చూసి కట్ చేయి. ఏడబడితే ఆడ అడ్డం వచ్చింది కట్ చేస్తున్నావా? కట్ చేస్తున్నారు కాకరకాయలు. కట్ చేయమ్మా ఫాస్ట్గా. నేను కూడా కట్ చేసుకొస్తా ఇటు. చేసేయి. కట్ చేయి, కట్ చేయి. ఎడ్జ్లో పట్టుకోవాలి బబ్లీ. పండిని కూడా చేసేనా? కట్ చేయి. ఏమ్మా కట్ చేసేయాలి ఇక అన్నీ కట్ చేయి. చెట్టు అన్న పెరిగి ఇదిగో ఏమ్మా కట్ చేయి, జాగ్రత్త కట్ చేయమ్మా. ఇదిగో ఇది కూడా కట్ చేయి బబ్లీ. బబ్లీ ఇది రా నాన్న, ఇది కట్ చేయి. ఇదిగో ఇక్కడ పట్టు. ఎంత పెద్దగా ఉన్నాయో అసలు, సగం బౌల్ నిండిపోయింది. ఏది ఫటాఫటా మనం కట్ చేసేస్తున్నా. ఇదిగో ఏడు పెద్ద కాయ పండిపోతుంది లోపల. కట్ చేసామా? అదిగో పెద్ద కాయ బబ్లీ కింద ఏలాడుతుంది చూడ. కట్ చేసి దాన్ని కట్ చేయి బబ్లీ. హైవన్ నీకు అందదు నాన్న, కొమ్మలు ఇరిగిపోతుంది. ఇక కింద ఎన్ని కట్ చేసే పెద్దవి. జాగ్రత్త బబ్లీ, అంత కాదమ్మా, అంత కాదు. వెనకాల ఈ వైన్ ఉంది కదా అది. జాగ్రత్త నాన్న, మొక్కలు కదా, కేర్ఫుల్గా కట్ చేయాలి. పట్టుకో మెల్లగా. ఇదిగో ఇది. అమ్మో ఉండు, నేను పట్టుకోలేను, జారిపోద్ది నా చేతిలో నుంచి. ఇదిగో పట్టుకో అసలు అది ఎంత ఉంది చూడు, కాయ చేతి నిండా. కింద కూర్చో, నేను గబగబేస్తా. కూర్చో, కింద కూర్చో గబా. కట్ చేయి నీ బబ్లీ, కట్ చేస్తుంది దాన్ని చూపించు. ఇదిగో అసలు ఈ కలర్ కాయ చూడండి ఎంత ఎట్లా ఉందో. ఇది ఆరెంజ్, డార్క్ ఆరెంజ్. ఇదైతే పగిలిపోయింది ఆల్రెడీ సీడ్స్కి. అదిగో అక్కడ పెద్ద కాయ ఉంది. కన్నపడకుండా చాలా ఉన్నాయి. ఇదిగో ఇక్కడ. అదిగో బబ్లీ, ఇంకో బౌల్ తీసురమ్మా. ఇదే బెస్ట్, అది ఇంకా అసలు ఏంటో ఎన్ని కాకరకాయలు ఉన్నాయో. ఇంకా ఉన్నాయమ్మా, బోల్డ్ ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఉంది. అగో అక్కడ ఉంది బబ్లీ. ఇంకొక మంచి బౌల్ తీసురా. అక్కడ ఉంది, అదిగో. పైది అది. ఎంత పెద్దది, పండిపోయేటట్టుంది అది. ఇవి ఇక్కడ చాలా ఉన్నాయి. ఎట్రా జరుగు.
బోల్డన్ని కాయలు ఉన్నాయి ఇక్కడ. ఇటువైపు ఈడ ఎండిపోయింది చూడండి. ఇదిగో ఇట్రా ఒకసారి ఇట్రా. ఇదిగో 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 జగ్గు. కాకరకాయలు మాత్రం అసలు బీభత్సంగా వస్తున్నాయండి. ఇదిగో పెద్ద కాయ వదిలేసి చేసి పండిపోతుంది. ఇదిగో ఏంటి సార్ట్ అవుట్ చేస్తున్నావా? పండిని అన్నీ చేస్తున్నావా? ఇదిగో ఇక్కడ గొయ్యలేదే. ఇదిగో ఇదిగో అక్కడక్కడే ఉంటాయి, కనపడవు కాకరకాయలు. ఇలా చెట్టుని ఇలా ఊపి ఊపి చూసుకుంటా బరువుగా తగులుతాయి కదా, అట్లా కట్ చేసుకోవాలి కాకరకాయలు. మన కళ్ళ ముందే ఉంటాయి, కనిపించే వాకుల చాటున మళ్ళీ 2 రోజులకే పండిపోతాయి అవి. పైన ఉంటాయి చాలా ఉన్నాయి పైన ఎక్కడెక్కడు. ఇదిగో 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 లాగే వచ్చేస్తుంది. ఇదిగో అదిగో ఆ పైన ఇదిగో అక్కడ అదిగో ఇది 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 ఇదే కిందది అది కొయ్యచ్చు. అది పండిద్ది, ఇంకా అయిపోయింది దాని సైజు. కలర్ తేడా తెలిసిపోతుంది. అయ్యా పండిపోయింది అది, తెల్లగా ఉంది అసలు. అది ఏది పండలేదు, కరెక్ట్ సైజులో ఉంది, పండడానికి రెడీగా. ఆకులు మధ్యలో ఉన్నాయి పైన. అసలు ఎన్ని అవుతాయి అనుకుంటున్నావు జగ్గు? ఇదిగో ఇక్కడ పండుతుంది. ఎన్ని అవుతాయి అనుకుంటున్నావు? 6 kgs. అదిగో పండికాయ 6 kgs. 6 kgsా 6 lbsా? kgs. దేవుడా 6 ఇదేంది, ఇది కట్ చేయవా? ఇదిగో బండకాయ. గబగబా వెళ్ళాలి. ఇంకా పచ్చిమిరకాయలు ఎన్ని ఉన్నాయో అటు సైడ్ పండిపోయినాయి. పద జగ్గు, కొన్ని వదిలేద్దాంలే పద, నెక్స్ట్ హార్వెస్ట్లో చూసుకుందాము. పండేవన్నీ కట్ చేసాం కదా మోస్ట్లీ. సో ఇక్కడ ఏంటిది గుత్తు గుత్తుగా ఉంది? ఇగోండి మొత్తానికి అయితే ఇన్ని కాకరకాయలు వచ్చినాయి. జగదీష్ అయితే 6 kgs వస్తాయి అంటున్నారు. చూద్దాం అసలు ఎన్ని కేజెస్ వస్తాయో. ఇప్పుడు ఈ కాకరకాయ చెట్టు మొత్తంలో ఇంకా కొన్ని కాయలు ఉండే ఉంటాయి. ఇప్పుడు పక్కకి వెళ్ళిపోదాము. ఇదిగోండి బీరకాయలు. బీరకాయలు చాలా పడ్డాయండి, అసలు బీభత్సంగా పడ్డాయి. అంటే ఇప్పుడిప్పుడే పడతాయి కదా ఆగస్టుకి. అసలు ఎన్ని పిందెలు ఉన్నాయో చూడండి. ఇగో పిందెలు బాగా వస్తున్నాయి. అండ్ ఇవ్వండి కాయలు. యాక్చువల్లీ బీరకాయ కట్ చేస్తాయి. ఇక ఇంకా పిందెలు ఎన్ని వస్తున్నాయి చూడండి. ఆగాగాగు, ఇంకా పిందెలు చాలా వస్తున్నాయి. అండ్ ఇక్కడ చూపిస్తాను. ఇవ్వండి ఈ తీగను కొంచెం పైకి పెట్టవా ఎలాగోలా ప్లీజ్. ఈ తీగను కొంచెం పైకి పెట్టు జాగ్రత్తగా. ఇక అక్కడ ఒక కాయ ఉంది, పెద్ద కాయ. అటు వెళ్ళిపోయింది. ఎటు వెళ్ళిపోయింది? రాదు, దీన్ని ఇటు కలుపుకున్నావాలి. పడిపో బయటికి, అది ఇటువైపుకి. అండ్ పిందెలు అయితే చాలా అంటే చాలా వస్తున్నాయండి వీటికి. ఇగో బీరకాయలు పిందెలు చాలా ఉన్నాయి. బీరకాయలు బాగా వస్తాయండి ఒక్కసారి కనుక పిందెలు స్టార్ట్ అయినాయి అంటే. ఇంకా ఇటు సైడ్ చూపిస్తాను.
ఇదిగోండి ఎన్ని పెద్దలు ఉన్నాయో చూడండి ఇక్కడే. అదిగో పెద్ద కాయ ఉంది. చూడలేదా నిన్న నువ్వు? కట్ చేయనా? కట్ చేసే ఉండు. బాగున్నాయి. ఇంకో ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇగో బీరకాయలు మాత్రం అసలు ఏ ఇయర్ అయినా సరే బాగా వస్తాయండి. సో వస్తే అన్నీ ఒకటేసారి వచ్చేస్తాయి. సో పిందెలు అయితే ఇన్ని ఉన్నాయి, వస్తాయి వెంటనే వచ్చేస్తూనే ఉంటాయి ఇవి. ఇదిగో ఇక్కడ ఇవి కూడా కట్ చేయనా? ఈ రెండు కూడా పెద్దగా. సో బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసేసారండి జగదీష్. భలే పెద్ద పెద్దగా వచ్చినాయి కాయలు, ఎంత మంచిగా హెల్తీగా చాలా బాగా వచ్చినాయి. 3 కాయలు కట్ చేసాము బీరకాయలు. అండ్ చాలా అంటే చాలా పిందెలు ఉన్నాయి కదా, చూసారు కదా. ఇవన్నీ సెట్ చేసేస్తే ఇలా ఉన్నాయి. నాకు తెలిసి ఇంకొక 1 వీక్లో బోల్డ్ అన్ని బీరకాయలు వచ్చేస్తాయి. అండ్ ఇటువైపు కూడా పిందెలు ఉన్నాయి. ఇదని ఓన్లీ వంకాయలు. వంకాయలు ఒక్కటే ఎంత పెద్ద బౌల్ తీసుకొచ్చాయో. ఏంటది? ఆగు. అమ్మో ఎంత పెద్ద అసలు అది. ఇంకా ఉన్నాయి ఇటు సైడ్. పదా చూపిస్తా, పదా. ముందు వంకాయలు కోసుకోవాలి. ఫాస్ట్గా కట్ చేసేసేద్దాం ప్లీజ్. అబ్బో పచ్చిమిరపకాయలు ఇవ్వండి చూడండి. ఇవి అసలు పండిపోయి కుంగి కుసిపోతాను. ఏంటయ్యి? వంకాయల దగ్గర వంకాయలు అంట. ఇది హౌస్కి రైట్ సైడ్ అండి వంకాయలు. అదిగో అక్కడ పెద్ద కాయ ఉంది అటుపక్క, అక్కడ పక్కన. వంకాయలు మాత్రం చాలా బాగా వస్తాయండి. అసలు ఈ కలర్ చూడండి ఎంత బాగుందో. టమాటాలు ఇదంతా హౌస్కి రైట్ సైడ్ అండి. ఇక పెద్ద ఆకులు అనమాట. అసలు ఎంత పెద్దగా అయిందంటే ఇది. అదే ఆ ఆకు అసలుకి కోద్దామా ఒకటి, లోపల పెట్టి కూరగాయలన్నీ పెడదామా? చూద్దాం. ఇవాళ ఏదో అసలు ఇగోండి కింద పెట్టిన చెట్లన్నీ ఇలా వచ్చినాయి. పక్కన వచ్చే చిన్న చిన్న అరటి పిలకలన్నీ పెద్దవి అవుతున్నాయండి. ఇదిగో పెద్దగా అయినాయి ఆకులు అసలు. అబ్బో చాలా పెద్దగా అయినాయి. పై ఆకు అయితే అది చాలా అంటే చాలా హైట్లో ఉంది. అండ్ ఇక్కడ చూడండి పచ్చిమిరకాయ పండింది, తోడు కోసేస్తాను. రెండు పచ్చిమిరకాయలు వచ్చినాయి, అలపినోస్ ఇవి. ఏం కట్ చేస్తున్నా? అవ్వలేదు. మళ్ళీ కలర్లో ఉన్నాయి చూడండి, గ్రీను, డార్క్ గ్రీను, రెడ్. టమాటాలకి ఇది టమాటాలు ఈ పక్క నుండి అసలు టమాటాలు ఎంత బాగున్నాయో చూడండి. నాటు టమాటాలు ఇవి. జాగ్రత్త ఇరిగిపోతాయి. ఇగో ఇవి వచ్చి రాలిపోతాయి, జాగ్రత్త. ఇది భలే ఉంది నాటు టమాటో. సైజ్ చూడండి అసలు. అయ్యో అది వెళ్ళిపోతుంది ఏసీ సౌండ్కి.
అసలు భలే మంచి వాసన వస్తుంది ఇక్కడ. టమాటో మొక్కలకి ఆకులకి భలే స్మెల్ వస్తుంది కదండి. ఇవి నాటు టమాటోలు, అందులోను ఇక్కడ ఇంకోటి ఉంది, ఇది కూడా కట్ చేస్తారు. నాటు టమాటోలు. అబ్బో ఇక్కడ కూడా ఉన్నాయి టమాటోలు మళ్ళీ చాలా ఉన్నాయి కాయలు. ఎంత బాగా ఫ్రెష్గా ఉన్నాయో చూడండి అసలు. దోరకాయ కూడా కట్ చేసేస్తున్నాము. దోరకాయలు చట్నీకి చాలా బాగుంటాయి. అది అక్కడ ఉన్నాయి, ఇటు 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 ఈ లోపల ఉన్నాయి, కనిపిస్తున్నాయా ఇక్కడ. ఎక్కడ? ఇగో ఇటు పండినవి. ఇవా? ఏ కొరికేస్తున్నాయి. ఓ ఇంకొక పచ్చిమిరపకాయలు ఉన్నాయి. అబ్బా ఇది పడేసి, ఇది బొక్క పడింది, ఏదో తినేసింది, ఇది తీసేసి పడేసి. ఆ వంకాయ కూడా గిడసబారినట్టు అయింది. ఇంకో ఇదంతా హౌస్కి రైట్ సైడ్ అండి. టమాటోలు, వంకాయలు, పచ్చిమిరపకాయలు చాలా ఉన్నాయి. నేను క్విక్గా మీకు ఒకసారి పచ్చిమిరపకాయలు చూపించేసేసి మేము కట్ చేసినాక హార్వెస్ట్ ఎంత వచ్చింది అనేది చూపిస్తామండి. ఎందుకంటే జగదీష్ ఒక్కళ్ళే కట్ చేయాలి, దానివల్ల. ఇగో ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ సంవత్సరానికి ఒకే ఒక గ్రీన్ వంకాయ వచ్చిందా? ఒకే ఒకటి. ఇవి యాక్చువల్గా గ్రీన్ వంకాయలు జగదీష్ నారు పోసారు, మొక్కలందరికీ ఇచ్చారు, కానీ మాకు ఈ ఒక్కటే మిగిలిందండి. ఒక్క వంకాయ వచ్చింది. ఇది ఓన్లీ జగదీష్ కోసమని డిసప్పాయింట్ అవ్వకుండా ఒక గ్రీన్ వంకాయ వచ్చింది. సో పచ్చిమిరపకాయలు చూసారు కదా, ఇగో ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయి పచ్చిమిరపకాయలు. ఇక్కడ ఉన్నాయి బజ్జీ పచ్చిమిరపకాయలు, అండ్ ఇవన్నీ పచ్చిమిరపకాయలు, ఇవి కూడా పచ్చిమిరపకాయలు. ఇవన్నీ నేను మీకు ఆకు కట్ చేయనా, మళ్ళీ గాలికి తిరిగిపోయేటట్టుంది, వడిలిపోతుంది ఇప్పుడే కట్ చేస్తే. వద్దులే ఉండు, గబుక్కున అయిపోతుందిలే, పచ్చిమిరపకాయలు ఒకటేగా. సో ఇవన్నీ టమాటోలు ఇప్పుడు జగదీష్ కట్ చేసేస్తారు కాబట్టి. అక్కడ ఏంటి, ఇది నువ్వు వేసిన కాయలా? ఇవన్నీ టమాటో మొక్కలు. యాక్చువల్లీ టమాటో మొక్కలు టేక్ కేర్ చేయలేదు కదండి, ప్రూనింగ్ సరిగ్గా చేయక కర్రలు కట్టక ఎలా పడితే అలా పడిపోయినాయి. ఇంకా పూత వస్తూనే ఉంది టమాటో మొక్కలు. ఇగో పచ్చిమిరపకాయలు ఉన్నాయి ఇక్కడ, అండ్ ఇదిగో ఈ పచ్చిమిరపకాయలు, అసలు చూడండి పండు మిరపకాయలు, బనానా పెప్పర్స్. అది హంగేరియన్ వ్యాక్స్ అని యాక్చువల్గా ఈ కలర్లో ఉన్నప్పుడు కట్ చేయాల్సిందండి, ముదిరిపోవడం వల్ల అవి పండిపోయినాయి. అండ్ కూరగాయ మొక్కల్లో కంపల్సరీగా మీరు పూల మొక్కలు అయితే పెట్టుకోండి. మేమైతే జినియాలు వేసాము ఈ సంవత్సరము, మేరీగోల్డ్స్ కూడా వేస్తాము, కాకపోతే ఇంకా కొన్ని వేసాము. అండ్ ఇదిగోండి ఈ కలర్ చూడండి, అసలు ఎంత గ్రీనో, అసలు మెహందీ గ్రీన్ అంటారు, అసలు అంత డార్క్ గ్రీన్లో ఉన్నాయి. అండ్ ఇవన్నీ బజ్జీ మిరపకాయలు అండి. ఇవన్నీ ఇక్కడ వేసినవన్నీ ఒక సైడ్ మొత్తం బజ్జీ మిరపకాయలు ఇవన్నీ. సో ఇవి ఎన్ని వచ్చినాయి కాయలు ఏంటి అనేది మొత్తం కట్ చేశాక మీకు చూపిస్తాము. అసలు ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఒక్కొక్క కాయ చూడండి, షైనీగా ఉన్నాయి. అండ్ ఇవన్నీ పచ్చిమిరపకాయలేనండి. ఇక్కడ ఇదంతా పచ్చిమిరపకాయల ప్యాచ్. హౌస్కి లెఫ్ట్ సైడ్లో మీరు చూసారు కదా పచ్చిమిరపకాయల ప్యాచ్, అక్కడ కొన్ని వచ్చినాయండి. ఎక్కువ పచ్చిమిరపకాయ మొక్కలు అయితే బాగా పెరగలేదు ఈసారి. సో ఇక్కడ ఇవన్నీ పచ్చిమిరపకాయలు వాళ్ళు ఉన్నాయండి. పచ్చిమిరపకాయలు కట్ చేయాల్సిన కలర్లు కూడా మారిపోతుంది చూడండి. అబ్బో ఇక్కడ చూడండి, ఇక ఇవన్నీ ఇంకా పచ్చిమిరపకాయలు. ఏమైంది, అవన్నీ గార్లిక్, అవన్నీ పీకేసేస్తున్నాయి. సో వర్షం పడేలా ఉందండి, బయటంతా మబ్బు పట్టుంది బాగా. సో ఇక్కడ అన్నీ పచ్చిమిరపకాయలు, ఇగో ఇవన్నీ పండిపోయినాయి. అండ్ ఇవైతే క్యాప్సికమ్ టైప్లో ఉండే అదే పచ్చిమిరపకాయలు టైప్ అండి. అండ్ ఇవైతే అలపినో మిరపకాయలు, అసలు ఎంతెంత ఉన్నాయో.
ఇదిగో కట్ చేసేసాను నేను ఇది ఆల్రెడీ, ఎంత గట్టిగా ఉందో. సో చాలా అంటే చాలా పచ్చిమిరపకాయలు ఉన్నాయండి ఇక్కడ కూడా. అసలు పచ్చిమిరపకాయలే ఒక పెద్ద బౌల్లో అయ్యేటట్టున్నాయి. ఇప్పుడు నేను ఇవన్నీ కట్ చేసేసి నేను జగదీష్ మీకు ఎన్ని వచ్చినాయి అనేది మీతో షేర్ చేస్తామండి. అండ్ ఇక్కడ చూసారు కదా ఇవి పండిపోయిన పచ్చిమిరపకాయలు. సో లెట్స్ అటాక్ అంద పచ్చిమిరపకాయల మొక్కలు ఎన్ని వస్తాయో చూద్దాము. ఇదంతా హౌస్కి రైట్ సైడ్. ఏయ్ గార్లిక్ ఎన్ని వచ్చినాయి చూడు. అయ్యో ఊడిపోతున్నాయి గార్లిక్. లోపల ఇంకా ఉన్నట్టున్నాయి భూమిలో ఇవి. యాక్చువల్గా మా గార్లిక్ చాలా వచ్చినాయండి ఇక బడ్స్. దుంపలు చాలా ఉన్నాయి. ఆ గడ్డలోనే ఉండాలనుకున్నానే. సో పచ్చిమిరపకాయలు ఇక్కడ అయితే రైట్ సైడ్ కట్ చేసామండి. ఎన్నైనా అనేది చూపించే ముందు ఇంకొక పచ్చిమిరపకాయ మొక్క చూపిస్తాము. ఇందాక స్టార్టింగ్లో చెప్పాం కదా జగదీష్ ఫ్లవర్ గార్డెన్లో కూడా పచ్చిమిరపకాయ మొక్కలు వేసారని చెప్పేసి. ఫ్రంట్ గార్డెన్లో స్ప్రింక్లర్స్ ఆన్ అయినాయి. ఫ్రంట్ గార్డెన్లో ఈ ఫ్రంట్ గార్డెన్ కూడా ఫ్లవర్స్ ఎంతవరకు వచ్చినాయి ఎలా ఉన్నాయని అడుగుతున్నారండి. ఇవన్నీ జినియాలు చూసారా, ఇదిగో జస్ట్ హై లెవెల్లో చూడండి. ఇంకొక వీడియోలో క్లియర్గా ఏమేమి మొక్కలు ఏమేమి ఫ్లవర్స్ అనేది చూపించేస్తాము. అటు సైడ్ ఇంకా బాగుంది ఎంట్రన్స్లో కారబంతులు అవన్నీ వచ్చినాయి, మేరీగోల్డ్. ఇగోండి కరెక్ట్ టైంలో విచ్చుకున్నాయి. అసలు ఎంత బాగున్నాయో చూడండి. ఇవి చెట్టు చుట్టూ వచ్చినాయి. కలర్ అసలు ఎంత మంచి కలర్, బాగున్నాయి. అండ్ ఫ్రంట్ సైడ్లో కూడా ఉన్నాయి. ఇదొక కలరు డార్క్ రాణి పింక్. అండ్ చామంతులు మెరూన్ కలర్ ఇవి ఇప్పుడు ఇచ్చుతున్నాయి. అండ్ ఇగోండి ఇక్కడ ఈ చెట్టుకి మొదల్లో పచ్చిమిరపకాయలు వేస్తారు జగదీష్ 2 మొక్కలు. సో ఏ బాగా వచ్చినాయి, ఎన్ని వచ్చినాయి చూడండి. అసలు చిన్న మొక్కకి ఎన్ని ఉన్నాయో చూడండి పచ్చిమిరపకాయలు. అండ్ ఇదిగో ఇది ఇంకొకటి. అసలు ఎన్ని ఉన్నాయి చూడండి ఇక్కడ. ఎక్కడ కూడా పండిపోయింది పచ్చిమిరపకాయలు. భలే వేసుకుంటున్నావే. ఇంకా దీనికి పండింది పచ్చిమిరపకాయ. 2 కాయలు పండినాయి. ఎన్ని ఉన్నాయో చూడండి అసలు కాయలు. బోల్డ్ అన్నీ వచ్చినాయి బుడ్డ చెట్టుకి. ఇవి కొంచెం స్పైసీ బాగానే ఉంటాయి, మనకు కావాల్సినంత స్పైస్ ఉంటాయి అనుకుంటున్నాం. నువ్వు హెల్ప్ చేయి నాకు. ఫస్ట్ ఎలా తినాలో నువ్వు చూపించి డెమో ఇస్తే నాకు ఐ విల్ ట్రై. ఇగో కొయ్యి అవన్నీ కొయ్యి, ఇంకా కొయ్యిలా అసలు చిన్న మొక్కలండి అవి. అసలు చాలా వచ్చినాయి. సరే టైం వేస్ట్ అవుతుంది కాబట్టి జగదీష్కి హెల్ప్ చేద్దాం. చాలు అంట చాలు. ఇగో ఏంట్రా అసలు ఒక్క చెట్టుకి ఎన్ని మిరపకాయలు వచ్చినాయి చూడండి. ఒక ఎల్బీ వచ్చినాయి. బా 2 చిన్న చెట్లు. అసలు ఇటువైపు వేసుకుంటే పోయేదేమో 2 మొక్కలు పచ్చిమిరపకాయలు. సో ఇదైతే ఎంట్రన్స్ అండి, ఐ మీన్ ఫ్రంట్ సైడ్. చామంతులు కూడా స్టార్ట్ అయిపోయినాయి.
సో వీడియో చాలా లెంతీగా ఉందండి. సో ఏది చూపించట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఫ్లవర్స్ అయితే హై లెవెల్లో చూడండి, అంతే. ఇది హౌస్కి రైట్ సైడ్. సో ఇప్పుడు అన్నీ పచ్చిమిరపకాయలు, ఇంకొకటి బ్యాక్ సైడ్ ఉన్న పండు మిరపకాయలు ఉన్నాయి కదండి, 3 చెట్లు, అవి కూడా కట్ చేసేసుకొని లోపలికి వెళ్ళి అసలు ఎన్ని వచ్చినాయి అనేది చూద్దాము. అమ్మ ఎన్ని వచ్చినాయో. ఓడల మర్రి అంటారు కదా బాబోయ్, వద్దు అటు తీసుకురా. అమ్మో అమ్మో ఎన్ని ఉన్నాయో. అండ్ ఇప్పుడు వెజిటబుల్స్ అయితే గార్డెన్లో అవి చేసాం కదండి. ఇక్కడ స్పెషల్గా ఫస్ట్ ఇయర్ అసలు యాక్చువల్గా హార్వెస్ట్ చూసారు కదా, గోరుచిక్కుడుకాయలండి ఇవి. చెట్టు ఎలా అయినా సరే ఈ సంవత్సరం ఒక్క మొక్కను వస్తే బాగుండు అనుకున్నాము. సో ఇదిగోండి ఫైనల్లీ గోరుచిక్కుడుకాయలు అయితే వచ్చేసినాయి. 2 మొక్కలు సర్వైవ్ అయినాయండి వేసిన విత్తనాల్లో నుంచి మొత్తానికి. ఉండు, ఇటువైపు కూడా ఒక మొక్క ఉంది కదా, ఇది చూపించు. గోరుచిక్కుడుకాయలు బాగా వచ్చినాయి. వచ్చిన 2 మొక్కలు కొంచెం పర్వాలేదు, హెల్తీగా వచ్చినాయి. అండ్ గోరుచిక్కుళ్ళు క్లస్టర్ బీన్స్ అంటారు కదండి, అవి 2 మొక్కలు. ఒక గుప్పిడికాయలు వచ్చినాయి. మనం ఎక్స్పెక్ట్ చేయాలి, ఊరికే వస్తే బాగుండు అనుకున్నా వచ్చింది. కానీ గోరుచిక్కుడుకాయలు ఎలా అయినా ఒక మొక్కను రావాలి అనిపించింది ఈసారి, అనుకుంటూ ఉన్నాం కదా. ఇవి చాలా కష్టంగానే బతికినాయి గోరుచిక్కుడుకాయలు. చాలా సీడ్స్ వేస్తే కానీ ఒక 2 మొక్కలు రాలేదు. ఇక గుత్తులు గుత్తులు వస్తున్నాయండి ఇవి. ఇవి యాక్చువల్గా బుష్ చెట్టుకి వస్తున్నాయి అన్నమాట. ఇది గోరుచిక్కుళ్ళు ఇంకా పూత కూడా ఉంది చూడండి. ఇక చిన్న చిన్న కాయలు ఇంకా వస్తూనే ఉన్నాయి. వెరీ నైస్. మొత్తానికి గోరుచిక్కుడుకాయలు కాపించామండి. టమాటో గోరుచిక్కుడుకాయలు వండుకుంటే ఒకసారికి వస్తుంది. నైస్, వెరీ నైస్. ఒక 100 grams వచ్చి ఉంటాయేమో, బరువుగానే ఉంది. ఇదంతా ప్యాటియో అండి. మా విరజాజులు అయితే చాలా బాగా పూస్తున్నాయి. ఇవ్వండి, ఇవన్నీ మొగ్గలు కట్ చేయాలి ఇప్పుడు నేను. హాయ్ అండి, చూసారా మా సెటప్? ఇదిగో పెద్ద హాల్లోకి వచ్చేసాము. వెజిటబుల్స్ చూస్తున్నారు కదా, ఇదిగోండి హార్వెస్ట్ అయితే ఇంత వచ్చిందండి. క్లియర్గా ఒకసారి ఏమేమి వచ్చినాయో చూద్దామండి. కాకరకాయలు చూసారు కదా, పండుకాయలు కూడా చాలా వచ్చినాయి. అండ్ నాటు టమాటాలు అండి, ఎంత బాగున్నాయో చూడండి అసలు, షైనింగ్ కూడా. అలాగే లాంగ్ బీన్స్, కీరాలు, పచ్చిమిరపకాయలు అండ్ లాంగ్ బీన్స్ ఉన్నాయి. కొన్ని చిక్కుడుకాయలు వచ్చినాయి అండ్ చాలా పొట్లకాయలు వచ్చినాయండి. అలాగే పచ్చిమిరపకాయలు అయితే నియర్లీ 22 వెరైటీస్ వచ్చినాయండి. 22 రకాల వెరైటీలు అనమాట అవి వచ్చినాయి. అండ్ బెల్ పెప్పర్లు చూడండి ఎంత బాగా వచ్చినాయో. బీరకాయలు, దొండకాయలు, బెండకాయలు అండ్ అలాగే వంకాయలు కూడా చాలా వెరైటీస్ వచ్చినాయండి. సొరకాయలు. సో ఇవంతా హార్వెస్ట్ అసలు ఎంత చూడడానికి కూడా ఎంత బాగుందోనండి. చూసారు కదా అసలు ఎలా అరేంజ్ చేసి పెట్టాము అనేది. సో చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఈ వీడియో తీయడానికి అయితే అసలు టేబుల్ కూడా సరిపోక అక్కడ హాల్లో పరిచేసేసి పైనుండి తీయాల్సి వచ్చిందండి వీడియో కూడా. అంటే అంతా కవర్ అవ్వట్లేదు అనమాట. సో అట్లా పైన పెట్టి వీడియో షూట్ చేసామన్నమాట. ఏమన్నా చెప్తావా? ఏముంది, ఇంత పెద్ద హార్వెస్ట్ ఇదే మనకు ఫస్ట్ టైం రావటం.
ఫస్ట్ టైం అంటే మనం కట్ చేయడానికి లేట్ అయింది, అందువల్ల ఒకేసారి ఇంత హార్వెస్ట్ వచ్చింది. యా, పైన పెట్టి కెమెరాని కింద చూపించాల్సి వస్తుందండి. యాక్చువల్లీ ఇదేంటంటే ఫస్ట్ మేము వెజిటబుల్స్ కొన్ని కట్ చేసేవాళ్ళము, అప్పుడు కౌంటర్ టాప్ మీద పెట్టి తీసేవాళ్ళము. దాని తర్వాత డైనింగ్ టేబుల్ మీదకి షిఫ్ట్ చేసాము, అవి సరిపోవట్లేదని ఆ డైనింగ్ టేబుల్ని కూడా ఎక్స్టెండ్ చేసాం, మధ్యలో ఇంకొకటి యాడ్ చేసి, అది కూడా సరిపోలేదని ఇప్పుడు హాల్లోకి షిఫ్ట్ చేసాము. సో ఇంత అబండెంట్ హార్వెస్ట్ అండి, ఇంత లెవెల్లో హార్వెస్ట్ చేయడము ఇదే ఫస్ట్ సారి. ఇన్ని వెజిటబుల్స్ రాలేదా అంటే రాలేదని కాదండి, బట్ వీక్లీ 2 times 3 times అట్లా కట్ చేసేవాళ్ళము ఎవ్రీ ఇయర్. ఇప్పుడు కూడా కట్ చేసేసాం మనం. ఈ సంవత్సరం చాలా తక్కువ చెప్పాలంటే. కట్ చేసాము అంటే కొన్ని వరకే కట్ చేసాము. పచ్చిమిరపకాయలు అవసరమైనవి, వంకాయలు ఒకటి, బెండకాయలు ఒకటి, దొండకాయలు, ఇలా సపరేట్గా కట్ చేసామండి. కానీ అన్నీ కలిపి కట్ చేసింది ఈ హార్వెస్ట్ ఇవ్వాలే అనమాట. సో ఎన్ని వెరైటీస్ వచ్చినాయో చూడండి అసలు. ఇదిగో పండిపోయినాయి అన్నీ. ఈ సంవత్సరం మనకి కొత్తగా గోరుచిక్కుడుకాయలు వచ్చినాయి. ఎవ్రీ ఇయర్ మనం సొరకాయలు వచ్చినాయి. వైట్ ఎగ్ ప్లాంట్స్ వేసాము ఈసారి, అవి కొత్తవి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా కొత్తగా వేసింది ఈ సంవత్సరం, లాంగ్ బీన్స్. ఫ్రెండ్ ఇచ్చాడు ఆయన, ఇక్కడ ఫామ్ అయినా ఇచ్చారు. అది రిలీజ్ అయితే ఇంకొక 2 రకాలు కొయ్యలేదు. ఇప్పుడు వీటి వరకు అయితే 21 వెరైటీస్ ఉన్నాయి. 22 అన్నాం. 22నా 21. సో ఇంకోటి ఫ్లయింగ్ సాసర్ది ఒకటి, ఆ టైప్ లో ఉండేది ఒకటి, థాయ్ చిల్లీస్ రాలేదు, టాబాస్కో రాలేదు, పెప్పర్ శరణ పెప్పర్స్ వచ్చినాయి. శరణ పెప్పర్స్ రాలే, మెయిన్ శరణ పెప్పర్స్ లాంగ్ ఉంటాయి, అవి రాలేదు. సరే వెరైటీస్ అవి ఏదన్నా కానీ 2-3 వెరైటీస్ అయితే మిస్ అయినాయి. పచ్చిమిరపకాయలండి, ఇంకా అవి కొయ్యలేదు. థాయ్ చిల్లీస్ పండి ఉన్నాయి చెట్టుకి, టైం సరిపోక కొయ్యలేదండి. ఎంత టైం పట్టింది నిన్న కొయ్యడానికి? కొయ్యడానికి 3 hours పట్టింది. సెటప్ చేయడానికి 1 hour పట్టింది నాకు. యా, ఇదంతా కూర్చొని జగదీష్ 1 hour సెటప్ చేసుకున్నారండి. అనుకోవచ్చు అంత అవసరం ఉందా అని. మనం ఇంత కష్టపడి పండించుకున్నప్పుడు ఏమేం వెరైటీస్ వచ్చినాయి అనేది ఒక మెమరీ లాగా ఉండడానికైనా సరే కొంచెం కష్టపడడంలో తప్పులేదనిపించింది. అండ్ ఆల్సో మీ అందరికీ షేర్ చేయడానికి కూడా కొంచెం టైం స్పెండ్ చేయాలనిపించిందండి. సో అందుకని ఇలా హనీ అను జగదీష్ కలిపి అరేంజ్ చేశారు. ఆ టమాటోలు అవన్నీ చక్కగా హనీ అరేంజ్ చేసేసింది. అండ్ కాకరకాయలు చూడండి, ఇగో పండిపోయినాయి. ఆ పండిపోయినాయే ఒక 2 kgs వరకు ఉన్నట్టున్నాయి. అందరూ అడుగుతున్నారు ఆ పండిపోయినాయి మీరేం చేస్తారు అని. యాక్చువల్గా వాటిని సీడ్ని నేను క్లీన్ చేసేసి లైక్ ప్రాసెస్ చేసేసి ఎవ్రీ ఇయర్ మనకి ఇక్కడ ఆప్కో అనే ఒక తెలుగు ఆర్గనైజేషన్ ఉందండి, దానికి గృహవనం అని దానికి ఒక ప్రోగ్రామ్ ఉంది. ఆ గృహవనాన్ని నేనే లీడ్ చేస్తాను. అది వాళ్ళకి నేను ఎవ్రీ ఇయర్ మనం అందరికి మెంబర్స్ అందరికి మనం సీడ్స్ డొనేట్ చేస్తాం. మన వీడియోస్ చూస్తున్న వాళ్ళకి చాలా మందికి ఐడియా ఉందండి, ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్లో కూడా చూపించాము. ఆప్కో అనే ఆర్గనైజేషన్కి రైతు బజార్ కానీ, సీడ్స్ ప్యాకింగ్ కానీ, హార్వెస్టింగ్ ఇట్లాంటివన్నీ డొనేట్ చేయడం కానీ. లాస్ట్ ఇయర్ కాకరకాయలు ఇచ్చాను, బీన్స్ ఇచ్చాను. అది బీన్స్ కూడా ఎండిపోయినాయి, ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ సీడ్స్ చేయాలండి. ఇప్పుడు మేము టైం లేక కోయలేదు కదా, అవన్నీ డ్రై అయిపోయినాయి, ఎండిపోయినాయి. బెండకాయలు కూడా ముదిరిపోయి చాలా ఉన్నాయి, బెండకాయలు వస్తాయి. కోయలేదు, ముదిరిపోయినాయి ఏం కోయలేదు, అవన్నీ రెడీగా చక్కగా ఉన్నాయండి. ఆ బెండకాయలు అవన్నీ అక్కడ ఉన్నాయి కదా, అవి చెట్లకే ఉన్నాయి, ముదిరిపోయినాయి అన్నీ. ఈ ఇయర్ కొత్తగా యాడ్ అయిన వెరైటీస్ సొరకాయ ఒకటి, గోరుచిక్కుడుకాయ ఒకటి, ఈ లాంగ్ బీన్స్ పర్పుల్ కలర్వి, అండ్ ఎగ్ వైట్ కలర్వి. యా, అండ్ ఆల్సో దొండకాయలు చూడండి, నాకు తెలిసి అవి ఒక 2.5 kgs వరకు ఉండుంటాయి. మీకు పై నుంచి చూస్తున్నారు కాబట్టి, అంటే దూరం నుంచి చూస్తున్నారు కాబట్టి చిన్నగా అనిపిస్తుండొచ్చు. చాలా ఉన్నాయండి దొండకాయలు అయితే. అండ్ బీరకాయలు కూడా వచ్చినాయి. 4th time 5th time కోయటం. దొండకాయలు చాలా బాగా వచ్చినాయి ఈ ఇయర్ మాత్రం. ఆ క్వాంటిటీ వచ్చినాయి ఆల్మోస్ట్ కోసినప్పుడల్లా. ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుందండి, కానీ పాటలుగా చేసి మళ్ళీ అప్లోడ్ చేసేంత టైం కూడా లేదు కాబట్టి, లేట్ అవుతుంది కాబట్టి పెద్ద వీడియోనే వస్తుందండి మా ఛానల్లో. ఇదే ఫస్ట్ లాంగెస్ట్ వీడియో అవుతుంది. సో ప్లీజ్ మీ లవ్ అండ్ సపోర్ట్ చూపించండి. అండ్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. అండ్ అలా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఏంటి ఇంత హార్వెస్ట్ పండించినందుకు ఎలా ఫీల్ అవుతున్నావు? హ్యాపీ అంట. సో జగదీష్ కూడా చాలా బిజీగా ఉండి ఇంట్లో అసలు వెజిటబుల్ గార్డెన్లో స్పెండ్ చేయడానికి కుదరట్లేదు. అండ్ ఇంకా ఇంపార్టెంట్గా చెప్పాల్సింది ఏంటి అంటే అండి, మీకు ఆల్రెడీ ఇందాక వీడియోలో చెప్పాను నేను, ఈ ఇయర్ మేము గార్డెన్లోకి వెళ్ళకపోయినా కూడా ఇంత హార్వెస్ట్ మొక్కలు అయితే ఇచ్చిందండి. చూడండి అసలు నేచరు ఎంత అంటే ఎంత హ్యాపీ అనిపిస్తుందో అసలు. మనము అన్లిమిటెడ్ అనమాట దాని లవ్ అనేది, నేచర్ లవ్. సో యా, చాలా బాగా హ్యాపీగా అనిపించిందండి. మనం మొక్కల్ని ఎంత టేక్ కేర్ చేయాలి అని ఎంతవరకు టైం ఉంటే అంత స్పెండ్ చేస్తున్నామో అది అంత బ్యాక్ ఇస్తుందండి మనకి. సో వీలున్నప్పుడల్లా వెళ్తాము మేము గార్డెన్లోకి.
అండ్ అవి కూడా సర్వైవ్ అవ్వడానికి చాలా అంటే చాలా ట్రై చేసినాయి గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ. అండ్ ఇదంతా వచ్చేసి బ్యాక్ యార్డ్ గార్డెన్ మాత్రమేనండి, బయట మొక్కలు ఎక్కడా కాదు. హౌస్కి 2 సైడ్స్ వేస్తాం కదా, బ్యాక్ సైడ్ వేస్తాము, అవి మాత్రమే. అండ్ ఇంకొక వెజిటబుల్ మిస్ అయింది, ఏంటిది అది? దోసకాయ. యాక్చువల్లీ దోసకాయ కూడా ఈసారి వేసామండి, ఉన్నాయి కాయలు, ఇంకా పండలేదు యాక్చువల్గా. సో 2-3 రోజుల్లో రైపోతుంది అవి కాయలు. బట్ ఇప్పుడైతే దోసకాయ యాడ్ చేయలేదు, అదొక్కటే మిస్సింగ్ గార్డెన్లో ఉన్న వెరైటీస్ అన్నిట్లో. అండ్ అరిటాకు వద్దాం అనుకున్నాం. అరిటాకు చాలా అంటే చాలా పెద్దగా వచ్చిందండి, నాకు తెలిసి దాటిపోయి ఉంటుంది. 7 feet ఆకు మాత్రమే ఉందండి, చాలా బాగుంది. మేబీ నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాం. ఇందాక వీడియోలో చూసారు కదా, చాలా పెద్దగా చెట్టు చూపించాం కదా, ఆకు కొద్దామని మర్చిపోయాము. అండ్ ఇది వచ్చేసి నైట్ హార్వెస్ట్ చేసాము, ఇది మార్నింగ్ టైం అండి, అందుకనే ఇదంతా సెటప్ చేయడానికి నైట్ పట్టింది. సో మీతో షేర్ చేయాలని ఇప్పుడు మార్నింగ్ టైంలో షూట్ చేస్తున్నాం అనమాట ఇదంతా. సో ఇదైతే ఇవాళ హార్వెస్ట్ అండి. అండ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాము, ఇంకా ఎక్కువ ల్యాగ్ చేయకుండా. సో నువ్వేమైనా చెప్తావా? ఇవి ఎవరికైనా షేర్ చేస్తున్నావా? అందరికీ ఫ్రెండ్స్కి షేర్ ఆబ్వియస్లీ షేర్ చేయాలండి, ఎందుకంటే ఇవన్నీ మనం ఏమీ వాడుకోలేము. ఆల్మోస్ట్ సొరకాయలు అడిగిన ఫ్రెండ్స్ అందరికీ ఇచ్చాము. అట్లీస్ట్ ఫుల్ ఇవ్వకపోయినా కానీ ముక్కలు చేసి అయినా ఇచ్చాము అందరికి. నాకు కొంచెం ఫ్రెండ్స్ ఎక్కువలేండి, అందుకని సరిపోవు, అందరికి తలా ఒకటి ఇచ్చానంటే ఇంకేముండవు, సరిపోవు. ఫస్ట్ ఊరంతా ఫ్రెండ్సే అనమాట జగదీష్కి, దానివల్ల కొంచెం ఖర్చు ఎక్కువే అయిపోతుంది. అందుకే ఖర్చు ఇన్ ద సెన్స్ ఇక్కడ పండించిన కూరగాయలన్నీ ఎక్కువ షేర్ చేస్తూనే ఉంటాము. అందరూ వచ్చి చక్కగా వచ్చినప్పుడల్లా చెట్టు కట్ చేసి కూడా ఇచ్చిన రోజులు చాలా ఉన్నాయి అనమాట, అలాగే ఇస్తూ ఉంటాము. మనం ఆకుకూరలు కూడా ఇంకా పెట్టలేదు. ఇంకొకసారి మన దగ్గర తోటకూర ఉంది, గోంగూర ఉంది. గోంగూరలో 2 వెరైటీలు ఉన్నాయి. నెక్స్ట్ బచ్చల కూర, తీగ బచ్చలి ఉంది, చెట్టు బచ్చలి 2 ఉన్నాయి. అవి కూడా కరివేపాకు, మింట్, కొత్తిమీర ఉంది. సో ఇవేమీ ఆకుకూరలు అయితే హార్వెస్ట్ చేయలేదండి, అవి ఇంకొక వీడియోలో చూద్దాం. గ్రేప్స్ ఉన్నాయి, నెక్స్ట్ హార్వెస్ట్ లో గ్రేప్స్ ఉన్నాయి. అదే కింద కామెంట్స్లో చెప్పండి మీ ఫీడ్బ్యాక్ ఏంటి, వీడియో చూసి ఎలా అనిపిస్తుంది అనేది కూడా షేర్ చేయండి. అది మాకు కూడా హ్యాపీ అనిపిస్తుంది అండి, ఇంత టైం స్పెండ్ చేసి ఈ గార్డెన్ వీడియోస్ అన్నీ మీతో షేర్ చేస్తున్నాం కదా. సో మాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మీ కామెంట్స్ చూసినప్పుడల్లా. సో ప్లీజ్ మీ ఫీడ్బ్యాక్ అయితే షేర్ చేయండి. ఈ ఒక్క వీడియో మాత్రం ప్లీజ్ బేర్ చేయండి, చాలా పెద్ద వీడియో అయింది. అండ్ ఇదైతే ఇవాల్టి వీడియో. ఫాస్ట్గా చెప్పేస్తున్నామండి, చాలా లేట్ అవుతుందని ఏం అనుకోవద్దు. అండ్ పైన ఎక్కడో ఉంది కెమెరా, చూస్తుంటే వెరైటీగా అనిపిస్తుందేమో, ఐ డోంట్ నో. సో నువ్వు కూడా ఒకసారి అందరికీ థ్యాంక్స్ చెప్తావా? అందరికీ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇదైతే ఇవాల్టి వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్.